ధర్మవేదిక ఋషిపీఠం విజయవాడ ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనాల కార్యక్రమంలో రెండవ రోజు కార్యక్రమంలో తమ ప్రవచనాన్ని అందించవలసిందిగా శివతత్వ సుధానిధి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని మనందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకు సగౌరవంగా సభక్తికంగా ఆహ్వానిస్తున్నాను. ఉపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ దుర్గాయై నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు. ప్రవచన పూర్వంలో ఇవాళ శివపదంలోని ఒక 2 కీర్తనల్ని అద్భుతంగా అర్థం చేసుకుని చక్కగా దాని నృత్యాన్ని రూపకల్పన చేసి మళ్ళీ పరమ సుందరంగా అభినయించినటువంటి చిరంజీవి కుమారి శర్వానికి ప్రత్యేకమైన ఆశీర్వచనాలు. విదేశాల్లోనూ పుట్టి పెరిగి అక్కడ చదువుకుని కూడా మనదైన సంస్కృతిని నిరంతరం విడవకుండా అనుబంధం ఏర్పరచుకుని అంతేకాదు సంప్రదాయ విలువను కూడా పాటిస్తూ ఉన్నటువంటి వారు. అటువంటి విద్యార్థిని ఈరోజు ప్రదర్శించడం ఇక్కడ శివానుగ్రహం వారికి పూర్తిగా లభించాలి. శివపదాల గురించి ఇప్పుడు పరిచయం చేయనక్కర్లేదు, అనేక కీర్తనలు దానిలో ఉన్నాయి. ఇవన్నీ కలిపితే శివజ్ఞాన కోశం అవుతుంది. శివతత్వం, శివలీలలు, శివమూర్తులు, శివుని మహిమలు ఇవన్నీ వర్ణించినటువంటి కీర్తనలవి. వాటిని ఆకళింపు చేసుకుని ఎంతోమంది సంగీత విద్వాంసులు స్వరకల్పన చేశారు. భారతదేశంలో ఎన్ని నృత్య శైలులు ఉన్నాయో అన్నిట్లోనూ శివపదం కీర్తనలు స్వరపరచబడ్డాయని సంతృప్తిగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఉన్న అన్ని నృత్య శైలుల్లోనూ ఇవి రూపకల్పన చేయబడ్డాయి. తెలుగు రాని వారు కూడా శివపదాలు విని ఆనందించి ఇందులో సహజంగా నాట్య లక్షణం ఉందని వాళ్ళు నేర్చుకుంటున్నారు. అలా ఇప్పుడు దేశ విదేశాల్లో అనేక నృత్య ప్రదర్శనలు జరిగాయి. ప్రస్తుతం అమెరికా నుంచి వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి నృత్య కళాకారులు అన్ని భారతీయ నృత్య శైలి సంప్రదాయాల్లో 2 రోజుల క్రితం శ్రీలంకలో శివపద ప్రదర్శన చేశారు. ఇవాల్టి రోజున అయోధ్యలో జరిగినది.
పగలంతా అయోధ్యలో జరిగి రాత్రి మన విజయవాటికలో జరిగింది. శివపద నృత్యోత్సవ దినముగా ఈ రోజును భావన చేస్తూ ఈ రోజున ఇది జరగడం కూడా విశేషంగా స్పందిస్తూ వారికి మరొక్కసారి ఆశీర్వచనాలు అందిస్తూ కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. నిన్నటి రోజున ప్రారంభించుకున్నాం పురాణ విజ్ఞానం అంటే ఏమిటో చెప్పడం జరిగింది. నిన్న పురాణములో అనే ప్రక్రియ యొక్క విశేషం ఏమిటి, 5 లక్షణాలుంటే పురాణం అనాలని, అదేవిధంగా పురాణం అనేది వేదము యొక్క హృదయాన్ని మనకు అందిస్తుంది. పురాణం ఒక్కడ అర్థం చేసుకుంటే ఎన్ని అర్థం చేసుకోవచ్చు అంటే ఇటు వేదములు తెలుస్తాయి, అదేవిధంగా ధర్మశాస్త్రాలు తెలుస్తాయి, యోగశాస్త్ర మంత్రశాస్త్ర విజ్ఞానాలు కూడా లభిస్తాయి, జ్యోతిర్విజ్ఞానం కూడా అందులో చెప్పబడుతుంది. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో యోగశాస్త్రం కూడా చాలా విశేషమైన అంశం. ఇప్పుడు దీన్ని మన హిందూ ధర్మం నుంచి వేరు చేసి ప్రత్యేకంగా చూపించాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే యోగానికి ప్రపంచం అంతా ఆదరిస్తోంది కనుక ఇటువంటి బుద్ధులు పుడుతున్నాయి. కానీ ప్రపంచం ఆదరించే యోగ విద్యనిచ్చింది హిందూ ధర్మమే, సనాతన ధర్మమును మరువదు, అది విడదీయలేనిది. అలాంటి యోగశాస్త్రము మనకు ప్రత్యేకంగా వేదమునందున్నది, వేదాంతమునందు అది విస్తరించి కనిపిస్తుంది. యోగము లేనిది మనస్సుకు నిశ్చలత్వం లేదు, నిశ్చలత్వం లేనిది భగవంతునిపై లేదా పరమాత్మపై ఏకాగ్రత కుదరదు. అందుకే ధర్మంతో పాటు యోగం కూడా కలుపుకుని చెప్పడం సంప్రదాయంలో భాగం కనుక భగవద్గీత కూడా మనకు 6వ అధ్యాయంలో ఆత్మసంయమ యోగం పేరుతో యోగాన్ని మనకి బోధిస్తున్నది. పురాణములన్నింటిలో యోగం గురించి ఉంది, అది తెలుసుకోవాల్సినది. మొత్తం అష్టాంగ యోగం, పతంజలి చెప్పిన అష్టాంగ యోగం అంతా ఉన్నది. అయితే నిన్న పురాణ విద్యలో ఏవి ఉన్నాయో చెప్తూ ఇవాళ కొనసాగింపుగా ఇప్పుడు ఈ ప్రస్తావన చేయడం జరుగుతున్నది. యోగం అనేది ఎంత విశేషమంటే అటు భక్తికి జ్ఞానానికి రెండిటికి అవసరం. ఉపాసనకు కూడా యోగం ఉండాలి. ఉపాసనలో యోగం ఒక అంతర్భాగం. అందుకే యోగము లేని ఉపాసన కూడా ఫలించదు. అందుకే మన అమ్మవారి గురించి మాట్లాడినా యోగముతో కలిపే మాట్లాడతాం. ఆ తల్లి యోగీశ్వరేశ్వరి, ఇక అయ్యవారు యోగీశ్వరేశ్వరుడు కదా. అందుకే యోగ విద్య గురించి పురాణములు అద్భుతంగా చెప్పాయి. ఇంచుమించు ప్రతి పురాణంలోనూ అష్టాంగ యోగ వివరణ చాలా అద్భుతంగా కనబడుతుంది, పతంజలి చెప్పింది. అయితే యోగం అంటే పతంజలి చెప్పిన దానికి రాజయోగం అని పేరు లోకంలో. ఇవి కాకుండా మరికొన్ని యోగములు ఉన్నాయి. మంత్రయోగ, అఠయోగ, లయయోగ, నాదయోగ, ఇంకోటి రాజయోగ, కలిపితే మొత్తం 5 యోగములు. 5 యోగములు ఒకదాని కూడా అనుబంధం ఉంటుంది. కొందరు మంత్రోపాసనలో ఉన్నప్పటికీ కూడా వారికి ఇతర యోగముల యొక్క కలయిక అందులో కనబడుతుంది. ఈ యోగములన్నిటి గురించి పురాణములు చెప్తున్నాయి. పురాణములు ఉన్న విషయములని వీటి మీద మనం పరిశోధన చేసుకోవచ్చు. పురాణాల్లో యోగశాస్త్రం, అలాగే పురాణాల్లో వేదాంత శాస్త్రం అన్నాం. నిన్నను కూడా ప్రస్తావన చేసుకున్నాం. ఇందులో వేదంలో 2 భాగాలు ఉన్నాయి, కర్మకాండ, జ్ఞానకాండ. జ్ఞానకాండకి పురాణం పెట్టిన మన శాస్త్రం పెట్టిన పేరు వేదాంతం. ఇది వేదం యొక్క అంతము. ముందు కర్మలు చేసి చిత్తశుద్ధితో పొందవలసిన జ్ఞానం, జ్ఞానం వస్తే కైవల్యమే గనక ఆ జ్ఞాన భాగం అంతా కూడా వేద అంతము అని చెప్పారు. అంతం అంటే చివరి భాగము, అనగా ఏదైనా ఒక విషయం ప్రారంభిస్తే దాని సంపూర్ణ లక్ష్యంతో పూర్ణం చేస్తాం. కానీ వేదము యొక్క లక్ష్యము బ్రహ్మజ్ఞానమే. అందుకే వేదాంతం అంతా బ్రహ్మజ్ఞానాన్ని చెప్తుంది. ఈ వేదాంత భాగానికి మరొక పేరు ఉపనిషత్తులు అని అర్థం ఇక్కడ. అందుకని ఉపనిషత్తులు విడిగా నేను చెప్పలేదు, ఎందుకంటే వేదమంతా కలిపేను కూడా భావంతో చెప్తూ కర్మకాండ జ్ఞానకాండలు కలిపి వేదముగా చెప్పేటప్పుడు ఉపనిషత్తు వేదాంతము వేదములో భాగం కనుక అది వేద విద్యయే, ఇది తెలుసుకోవాలి. మరొక రహస్యం, ఉపనిషత్తుకి వేదాంతం అని పేరు ఎందుకు వచ్చిందంటే వేదములు అనేక శాఖలు ఉన్నాయి. ఋగ్వేదంలో కొన్ని శాఖలు, యజుర్వేదంలో కొన్ని శాఖలు, సామవేదంలో కొన్ని శాఖలు, అథర్వేదంలో కొన్ని శాఖలు ఉన్నాయి. ప్రతి శాఖని 4 భాగాలే చెప్పచ్చు. అందులో మెయిన్ టెస్ట్ సంహిత, దాన్ని వినియోగంలో మనం చెప్పుకోవడానికి మరొక 2 అంశములు ఉన్నాయి. సంహిత తర్వాత ఆరణ్యకము, బ్రాహ్మణము, 4వది ఉపనిషత్తు. కనుక ప్రతి శాఖలో చివరి ఉపనిషత్తు చెప్పబడుతోంది కనుక వేదం యొక్క ప్రతి శాఖలోనూ చివరి చెప్పబడుతోంది కనుక ఉపనిషత్తుకి వేదాంతము అని కూడా పేరు వచ్చింది. అసలు వేదములన్నీ వేదాంతంలోకి పర్యవసించాలి అంటే బ్రహ్మజ్ఞానంలోకి వెళ్ళాలి. బ్రహ్మజ్ఞానం అంటే భగవంతుని లేదా పరమాత్మని నీకు అభిన్నముగా అనుభూతిలోకి తెచ్చుకునే శాస్త్రం పేరు వేదాంతం. ఒక్క మాటలో చెప్పుకోవాలి. కానీ భగవద్ అనుభూతి ఎక్కడో పొందుతానని కాదు, ఇక్కడే పొందాలి. ఇక్కడ పొందలేకపోతే ఎక్కడా పొందలేవని శాస్త్రం చెప్పారు. ఇక చేదవేది మహతి వినష్టి అందు ఉపనిషత్తే. ఇక్కడ కానీ పొందలేకపోతే ది గ్రేటెస్ట్ లాస్ అన్నారు. ఇక్కడ అంటే పరమాత్మని ఇక్కడ మనం పొందలేకపోతే, ఇక్కడ అంటే బ్రతికుండగానే పొందలేకపోతే ఈ జీవితం వ్యర్థం. భగవంతుడు అవకాశం ఇచ్చాడు మానవ జన్మని, దానికి వినియోగించుకోకుండా మనం బ్రతుకు గడిపేస్తే మళ్ళీ జన్మంలోకి పడాలి. అంటే అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకున్న వాళ్ళమే కదా, అంటే మనల్ని మనం దెబ్బతీసుకున్న వాళ్ళమే కదా. అందుకే వాడిని ఆత్మఘ్నుడు అని టైటిల్ ఇచ్చింది వేదాంతం. అంటే తనను తాను చంపుకున్నవాడు అని అర్థం. అందుకే
జ్ఞానం కోసం ప్రయత్నించడం కోసం మనం చేయవలసింది స్వధర్మాచరణ, యోగము, ఈశ్వరాశ్రయము. ఆ అఖండమైన భక్తే జ్ఞానంగా పండి ముక్తిని మనకి ఇస్తున్నది. అలాగా ఈ జ్ఞానాన్ని పురాణం పరమ లక్ష్యంగా చెప్తున్నది. ఎన్ని కథలు చెప్తున్నా, ఎన్ని ధర్మాలు బోధిస్తున్నా ప్రధానం అదే అని పురాణముల్లో వేదాంతం అనబడిన రీసెర్చ్ చేయదలుచుకుంటే అటు ఉపనిషత్తులు చదివి ఇటు పురాణం చదవాలి. ఇటు వేద విజ్ఞానంతో పురాణాలు చెప్తే ఏ వేద మంత్రం పురాణంలో ఏ రూపంతో వచ్చిందో మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి పురాణం అనేది అన్ని శాస్త్రముల సమన్వయంగా మనకు కనబడుతుంది. అది పురాణ విద్యతోనే సంపూర్ణంగా మనం తరించగలము. పురాణ విద్య అంటే 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాల విద్య అనుకుంటాం. పురాణాల్లో ఒక్క పురాణం చాలు మన బ్రతుకుని బాగు చేయడానికి, అంత ఉన్నది పురాణాల్లో. ఇది పరిశీలిస్తే ఏది అతిశయోక్తి కాదో అని ఒప్పుకుంటాం ఎవడు చదివినవాడు. అన్ని విషయములు ఉన్నాయి. అందుకే వేదం అర్థం కావాలన్నా వేద పండితులకైనా పురాణ జ్ఞానం ఉంటే సంపూర్ణంగా అర్థమవుతుంది అని పెద్దలు తెలియజేశారు. అందుకే ఒక మాట ఉంది ప్రసిద్ధిగా, బిభేత్యల్పశ్రుతాత్ వేదో మామయం ప్రహర్ష్యతి ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్. ఇది ప్రసిద్ధి చెందిన శాస్త్రవాక్యం. ఇతిహాసముల ద్వారా, పురాణముల ద్వారా వేద విజ్ఞానమే విస్తారంగా చెప్పబడుతున్నది. సముపబృంహణం అని ఒక మాట వేశాడు. అంటే వేదముల్లో గహనమైనవి, ఋషులు తపస్సమాధిలో దర్శించిన సత్యములు విస్తరించి అందరికీ అందేలా చేస్తున్నది ఏది? పురాణములు. కనుక వేదమంత్రం అర్థం కావాలంటే ఇతిహాస పురాణ జ్ఞానం ఉండాలి అనేది సంప్రదాయజ్ఞులు చెప్పేటువంటి మాట. ఆ కారణం చేతనే ఇంకో మాట అన్నారు, ఇతిహాస పురాణ జ్ఞానం లేకుండా ఎవడైనా వేదానికి అర్థం చెప్పడానికి వస్తే వేదమాత భయపడుతుందిట. బిభేతి అల్పశ్రుతాత్ వేదో మామయం ప్రహర్ష్యతి. దీని అర్థం ఏంటంటే మిడిమిడి జ్ఞానం కలవాడు, ఇతిహాస పురాణ జ్ఞానం లేనివాడు వేదమంత్రాలకు అర్థం చెప్తాను తనకు తెలిసిన సంస్కృతంతో బయలుదేరితే వేదమాత వీడు నన్ను దెబ్బతీస్తున్నాడు రా అని భయపడుతుందిట. అల్పశ్రుతాత్, అల్పజ్ఞాని చేత అమ్మ భయపడుతుంది వేదమాత. బిభేతి, ఎందుకంటే నా హృదయం వీడు దెబ్బతీస్తున్నాడు, నాకు పెడార్థం ఇస్తున్నాడు, అపార్థం ఇస్తున్నాడు, అనర్థం చేస్తాడు భయపడుతుందిట. దీన్ని బట్టి వేదాలు అర్థం చేసుకోవడానికి కూడా సహకరించేదేది? పురాణము, ఇతిహాసము. నేను ఇతిహాస పురాణాల గురించి చెప్పుకున్నాం. మరొక్కసారి మన విద్యల్ని నిన్న చెప్పినవి స్మరించుకుందాం. మొదట వేదం. వేదం అంటే మళ్ళీ ఉపనిషత్తు కూడా కలుపుకుంటే వేదము, ఉపనిషత్తు, పురాణము, ఇతిహాసము, కావ్యము, ధర్మశాస్త్రములు ప్రధానం. అయితే ఇందులోనే అంతర్లీనంగా యోగశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, మంత్రశాస్త్రం ఇన్ని ఉన్నాయండి. మంత్రశాస్త్రాలు కొన్ని ఉన్నాయి. వీటికి ఆగమాలు అంటారు, వీటికి తంత్రము అని పేరు. వినుంటారు ఇప్పుడు తంత్రం తంత్రం అనడం. మంత్రం తంత్రం అంటుంటాం కదా. మంత్రాన్ని ఉపాసించే పద్ధతికి తంత్రం అని పేరు. ఎలాగా మంత్రాన్ని మనం అనుసంధానం చేయాలి, ఏ విధంగా మనం అది అనుష్ఠిస్తే దాని ఫలితం పొందుతామో చెప్పే శాస్త్రం పేరు తంత్రము. ఈ మంత్రములు వేదముల నుంచి ప్రస్తావన చేసినప్పటికీ కూడా అనుష్ఠాన విధానాన్ని ఇచ్చినవి మాత్రం ఆగమములు. అందుకే సనాతన ధర్మానికి నిగమం, ఆగమం రెండు ప్రధానం. నిగమం అంటే వేదము, ఆగమం అంటే మంత్రశాస్త్రం. మన శ్రీ విద్య అంటున్నాం, అది మంత్రశాస్త్రం. పాంచరాత్రం, వైఖానసం, శైవాగమాలు ఇవి నాగమాలు. అందుకే వైష్ణవ, శైవ ఈ మతాలని ఆగమ మతాలు అంటారు. ఇక్కడ అవి ఆగమాన్ని ఆధారం చేసుకుంటాయి. ఈ ముందు మన మతం గురించి మనకు తెలియాలి కదా, ఎందుకు ఇన్ని శాఖలుగా కనబడుతుందంటే వాళ్ళు వైష్ణవాగమం వాళ్ళకి వైష్ణవాగమమే ప్రమాణం, శైవాగమం వాళ్ళకి శైవాగమం ప్రమాణం. అలాగే శాక్తేయాగమం అని మరొకటి ఉన్నది. ఇలాగ సూర్యునికి సంబంధించినవి, గణపతికి సంబంధించినవి ఆగమాలు ఉన్నాయి. అయితే సూర్యుడు, గణపతి అనేవి, గణపతి, స్కందుడు ఇవన్నీ శివతత్వంలోకి వెళ్ళిపోతాయి. శాక్తేయంలో కూడా ఇముడుతాయి రెండు కూడా. ఇక సూర్యుడా అందరికీ కావలసిన వాడు కనుక వారి గురించి విడిగా మనం చెప్పాము. కానీ ప్రధానంగా వైష్ణవం, శైవం, శాక్తేయం అంటాం. కానీ వైష్ణవ శైవాలే ఎక్కువ మనం ప్రస్తావన చేస్తూ ఉంటాం. వైష్ణవాగమాలు చదివితే విష్ణువే పరదైవం అనిపిస్తుంది, తప్పేం లేదు. శైవగామాలు చదివితే శివుడే పరదైవం అంటారు. వాళ్ళు వీళ్ళు కొట్టుకోనంతకాలం వీరికి వారు, వారికి వీరు అన్యోన్యంగా ఉన్నంతకాలం శైవులకు శివుడు, వైష్ణవులకు విష్ణువు ప్రమాణం అని చెప్పి ఒకరినొకరు గౌరవించుకుంటే ఇరువురు మాకు ప్రమాణమే అంటాం మనం. ఎందుకంటే ఆ శైవగామాల్లో చెప్పినవి, వైష్ణవాగమాల్లో చెప్పినవి, శాక్తేయాగమాల్లో చెప్పినవి, గణపతి, కుమారస్వామి, సౌరం వీటి గురించి చెప్పినవన్నీ పురాణాల్లో ఉన్నాయి. అందుకే పురాణములు నిగమ ఆగమ సమన్వయ గ్రంథములు. నిన్నటి కొనసాగింపే చెప్తున్న పురాణాలు ఏం చెప్తాయి? నిగమానికి ఆగమానికి సమన్వయిస్తాయి. అందుకే పురాణాల ఆధారంగా మనం విష్ణు పూజా విధానాలు, ఏకాదశి వ్రతాలు ఇవన్నీ తెలుసుకుంటున్నప్పుడు పురాణములు అందించే మనకి. ఇవి ధర్మశాస్త్రాలు ఉన్నాయి, మళ్ళీ పురాణం అందించింది.
అలాగే మాస శివరాత్రి, ప్రదోష వ్రతాలు, అమ్మవారికి శుక్రవారం పూజ, ఆదివారం సూర్యుడికి పూజ, మంగళవారం కుమారస్వామికి ఎవరు పెట్టారు? ఇవన్నీ పురాణములు అందించాయి. అంటే మన జీవనంలో పురాణాలు ఎలా కలిసిపోయో పరిశీలించండి. అయితే ఇప్పుడు చెప్పినటువంటి 5 రకాల విద్యలు, ఇంకా మీరు మంత్రశాస్త్రం కలిపితే మందులో 6 అయింది. ఇక్కడ నిన్ను కలపచ్చు. ఇన్ని శాస్త్రములు ఉన్నాయి, కానీ హిందూ మతం అంటే శాస్త్రాల బలం కలిగిన ఒకే ఒక్క మతం ఇది. ఏమిటా శాస్త్రాలు అంటే ఇన్ని శాస్త్రాల బలం ఉందండి. శాస్త్రాలు అటు మంత్రశాస్త్రం, యోగశాస్త్రం, జ్యోతిష్శాస్త్రం ఇన్ని ఉన్న ఒకదానికొకటి అనుబంధం. మీరు ఆగమాల్లో చూసిన జ్యోతిర్విజ్ఞానంతో ఆధారపడి గ్రహ నక్షత్రాదులతో ముడిపడి ఉన్నటువంటి ఉపాసనలు చాలా ఉన్నాయి. అలా గ్రహశాంతులు ఎన్ని రకాలో పురాణములు చెప్తున్నాయి. మరొక్క రహస్యం, వైదిక సూక్తములు ఎన్నో మహిమాన్వితం ఉన్నాయి. వాటిని సరిగ్గా ఉచ్చరించడానికి తగిన అధికార సంస్కారాలు లేకపోతే పురాణాల శ్లోకాలు చక్కగా చదువుకుంటే చాలు ఆ సూక్తములు పారాయణ చేసిన ఫలితం లభిస్తుందని కూడా నేను చెప్పుకున్నాను. అని కొద్ది కాలం క్రితం ఒక సిద్ధపురుషుడు ఒక మాట చెప్పాడు. వైదిక సూక్తాల్ని ఈ యుగంలో, ప్రస్తుతమైన యుగంలో అనుష్ఠించి ఫలితం పొందడం అనేది చాలా కష్టసాధ్యం. అసాధ్యం అని లేదు, కష్టసాధ్యం, అంత తేలిక కాదు. ఎందుకంటే వేదమంత్రములు పలికి ఆ సూక్తములు పలకాలంటే తగిన జీవనశైలి ఉండాలి. అలాంటి జీవనశైలి, ఆ సదాచారము ఇప్పుడు ప్రశ్నార్థకమైపోయింది కనుక వేద సూక్తములు ఫలిస్తాయా అనేది సందేహాస్పదమే. అందుకు పురాణముల్లో శ్లోకములు తప్పకుండా ఫలిస్తాయి. మరొకటి, ఇది ఎవరైనా చదువుకోవచ్చు కాస్త శుచితో. అన్ని నియమాలు, వేదానికి నియమాలు దీనికి లేవు కనుక అన్ని నియమాలు లేవు, కానీ దీని నియమాలు పాటిస్తూ పురాణముల్లో చెప్పబడ్డ స్తోత్రాధికాలు చదువుకుంటే ఎన్నో అభీష్ట సిద్ధులు పొందవచ్చు. అన్ని ఉపాయాలు చెప్పిందని పురాణం, ఏమి ఇవ్వలేదు. అది పురాణానికి మనం నమస్కరిస్తూ, ఇంకొకటి ఇవన్నీ కలిపి ఒక స్వరూపంగా ఎలా చూడాలో పురాణంలోనే చెప్పారు ఇక్కడ. దీన్ని బట్టి ఒకదానికొకటి సమన్వయం. పురాణం వేరు, వేదం వేరు, తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం. ఈ వేరు వేరు చూడడం లక్షణమే కలి. తెలుసుకోండి, కలి అంటే అన్నింటి విడదీసి చూసేవాడే కలి, అన్నింటి కలిపి చూసేవాడే కృతయుగ పురుషుడు. మనం కలిపి చూడాలి, విడదీసి చూడకూడదు. అలా మీరు పరిశీలిస్తే ఆ కలిపి చూడండి. ఇప్పుడు చూడండి, మెడిసిన్లో ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ బోర్డు తయారయ్యాయి. గుండుకొకడు, కాలేయానికొకడు, కాలికొకడు. వీడి దగ్గరికి ఇస్తే వీడికి మంది ఇస్తాడు, అది వాడికి పడదు. పైగా నా డిపార్ట్మెంట్ కాదండి అక్కడికి వెళ్ళండి అంటాడు. కానీ గుండె ఒకటిది, కాలేయం ఒకటిది డాక్టర్లకి. ఆ రెండు మనవే, తెలుసుకోవాలి. ఇక్కడ అన్నీ సమన్వయింపబడతాయి, ఇది తెలుసుకోవాలి. అంటే స్పెషలైజేషన్ అంటే అర్థం ఏంటి? ఒకదానికొకటి ఉన్న సమన్వయం మర్చిపోకుండా స్పెషలైజేషన్ ఉండాలి. అలాగే ఇవి కూడా ఒకదానికోటి సంబంధం ఉన్నవే, విడివిడి కావు. ఇంత సమగ్రమైన దృష్టి సంప్రదాయ దృష్టి అంటారు. ఈ సంప్రదాయ దృష్టి లేకుండా అధునాతనలు కొందరు తయారై శతాబ్దాలుగా మనకున్న అపోహలు కల్పిస్తున్నారు. అవి కూడా పెద్దలు కూడా కొందరు విని ఉంటారు. వాడిని ఒక్క వాక్యంతో ఖండించాలి అంటే కొందరికి వేదమే ముఖ్యం, పురాణాలు కాదు. అది పురాణాలు ఎందుకండి, వేదం చాలంటాడు. ఇంకోడు ఉన్నాడు, ఈ వేదము కర్మ ఇవన్నీ కాదండి, పురాణాలు కావండి, ఇవెందుకండి పుక్కుడి పురాణాలు, ఉపనిషత్తులు చాలండి, వేదాంతం అంటాడు. నువ్వు వేదాంతం పట్టుకున్నావు మంచిది, ఇది కాదని చెప్పడం నువ్వేవాడివి. ఎందుకంటే నీ పిల్లాడికో లేదా నీ మనవలకో అనారోగ్యం వస్తే మళ్ళీ పురాణాల సాయంతో మరో కర్తువు చేసుకుని అభిషేకం చేసుకుంటావు, గుర్తుపెట్టుకో. కానీ పురాణాలు వేదాంతం చెప్పవని ఎవరు చెప్పారు? వాడు చదవలేదు. అది ఇక్కడ చదవకుండానే మాట్లాడే వాళ్ళు హిందూ మతంలోనే కనబడతారు. ప్రతివాడు మాట్లాడతాడు, అదే బాధాకరం. అందుకని నేను చదవకుండా మెడిసిన్ ఇక్కడ ప్రవచనం చెప్తే ఎవడైనా ఒప్పుకుంటాడండి? ముందు డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్ట్ చేస్తారు, అవునా లేదా? నేను చదవకుండా మెడిసిన్ గురించి మాట్లాడడానికి వీల్లేదే. మరి చదవకుండా ప్రతివాడు వేదాల గురించి, వేదాంతాల గురించి, పురాణాల గురించి ఎవరికి తెలిసిన ఒపీనియన్ వాడిది. నలుగురు కూర్చొని టీ తాగితే ఆ టైంలో డిస్కషన్ ఇది. ఎవడి పడితే వాడే అర్హుడు అనుకుంటాడు. చదవనివాడు ఎలా మాట్లాడతాడండి? అదే పరీక్షించి పరిశీలించి మాట్లాడాలి. అలా పరిశీలిస్తే సంప్రదాయ దృష్టి ఏర్పడుతుంది, ఒకదానికో అనుబంధం ఉంటుంది. అలాగ భగవంతుని ఈ విద్యాస్వరూపుడుగా దర్శిస్తూ వ్యాసుడే ఒక పురాణంలో చెప్తున్నటువంటి మాట, ధర్మదృఢ బద్ధములో నిగమస్కంధ పురాణ శాఖాఢ్య కర్తుకుసుమో మోక్షఫలో మధుసూదన పాదపో జయతి అని అద్భుతమైన శ్లోకం అండి. రోజు ఒకసారి చదువుకున్న చాలు. మధుసూదన పాదప, అసలు పురాణం అంటేనే విష్ణు స్వరూపమయ్యా అన్నాడు. ఆ మాటకొస్తే విద్యలన్నీ విష్ణు స్వరూపాలే. మరి శివస్వరూపాలు కావా, అమ్మవారి రూపాలు కావా అనకండి. ఇక్కడ శివుడైనా విష్ణువైనా అమ్మవారైనా ఒకే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని స్వరూపాలే విద్యలు. ఎందుకంటే మనం తరించడం కోసం భగవంతుడు విద్యల రూపంలో వచ్చాడు, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మనం తరించడం కోసం భగవంతుడే విద్యల రూపంలో వచ్చాడు. సూర్యమండలాన్ని చూడాలంటే సూర్యుడి నుంచి వచ్చే కాంతి ఆధారం, పరమాత్మను తెలుసుకోవాలంటే పరమాత్మ నుంచి వచ్చిన జ్ఞానమే ఆధారం. అందుకే
విద్య, యోగం, సాంఖ్యం, జ్ఞానం ఇవన్నీ ఏతత్ సర్వం జనార్దనాత్ అని విష్ణు సహస్రం ఉత్తరపీఠికలో మనం చదువుకుంటున్నాం. ఇక అమ్మవారు ఉన్నదే ఆవిడ విద్యాస్వరూపుడైన నామాలు ఎన్నున్నాయండి లలితా శాస్త్రంలో మనం చూస్తే. కానీ విద్యలే భగవంతుని స్వరూపాలు. మరి శివుడు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం అంటున్నాం కదా. కనుక వేదం దృష్టిలో ఒకడే పరమేశ్వరుడు, వేదము దృష్టిలో ఒకడే పరమేశ్వరుడు. ఆయన సర్వవ్యాపకుడు కనుక విష్ణువు, ఆయన శుభస్వరూపుడు కనుక శివుడు, ఆయన సమర్థుడు కనుక శక్తి, ఆయనే జీవుల్ని ప్రేరేపించేవాడు కనుక ఆయన సూర్యుడు, ఆయన సమస్తము అనేకముగా ఉన్న విశ్వగణమునకు పతి కనుక గణపతి. ఇవన్నీ ఒకే పరమాత్మ పేర్లు, ఒకే పరమేశ్వరుడి పేర్లు. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది, తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఇది తెలుసుకుని సనాతన ధర్మంలో ఏ సంప్రదాయం వాళ్ళు ఆ సంప్రదాయం పాటిస్తూ ఇతర సంప్రదాయాలను గౌరవిస్తూ మనమంతా ఒకే హిందూ ధర్మానికి చెందిన వాళ్ళమనే భావన ఉండాలండి. బాధాకరం ఏంటంటే ఒక సంప్రదాయంలో గురువులుగా ఉంటూ మిగిలిన సంప్రదాయాలను అగౌరవపరుస్తారు. మిగిలిన సంప్రదాయాల పేరు చెప్తే ముఖం చిట్లించే పెద్ద ఆచార్య స్వరూపులు ఉన్నారండి. అదే బాధాకరమైన అంశం ఇక్కడ. కానీ వాళ్ళు ఇతర మతాల పట్ల మాత్రం సానుభూతిగా మాట్లాడతారు. అక్కడ హార్ట్ ఎన్లార్జ్ అయిపోతుంది. హార్ట్ ఎన్లార్జ్మెంట్ డిసీజు, గొప్ప లక్షణం ఇంకా తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఇతరుల పట్ల అంత ఔదార్యం ప్రకటిస్తారు కానీ పరస్పర విద్వేషాలు మాత్రం ఇక్కడ రగుల్చుతుంటారు. అలాంటి వారు సనాతన ధర్మానికి ప్రతినిధులు కారు. అందుకే మహాత్ములైన ఆదిశంకర భగవత్పాదుల వారి వలనే ఎవరి సంప్రదాయంలో వాళ్ళుంటూ ఇదంతా కలిపి ఒకే సనాతన ధర్మం అనే భావం కలగాలి. కొమ్మలన్నైనా వృక్షం ఒక్కటే, ఈ భావం కలిగి ఉండాలి. అలా భావంతో మనం పరిశీలిస్తే ఈ శ్లోకం ఒక్కటి అద్భుతంగా చెప్తున్నాడు. మధుసూదన పాదపహ. మధుసూదనుడు అంటే అందరికీ తెలుసు నారాయణుడు. నారాయణుడనే పాదపహ. పాదపం అంటే వృక్షం. విష్ణువు అనే వృక్షం ఉందిట. వృక్షం అంటే వేరుకు ఒక చెట్టు అంటాం కానీ ఒక్క చెట్టు అండి. ఒక్క చెట్టులో ఎన్నున్నాయి? మూలం ఉంటుంది, కాండం ఉంటుంది, కొమ్మలుంటాయి, రెమ్మలుంటాయి, పువ్వులుంటాయి, ఫలాలుంటాయి. ఇన్ని కలిపి వృక్షం అంటున్నాం. ఇప్పుడు వృక్షం ఒకటా అనేకమా? చెప్పండి. అనేకమా? ఏకమే. అదే హిందూ ధర్మం యొక్క అందం అండి. అనేకమును కలుపుకున్న ఏకమే హిందూ ధర్మం. అందుకే మీరు హిందూ ధర్మాన్ని కొత్తగా ఏమీ చెప్పక్కర్లేదుట. భగవంతుడు ఏమిటో ఒక్కొక్క ధర్మంలో లేదా ఒక్కొక్క అభిప్రాయంలో ఒక్కొక్క భావాలు ఉంటాయి. అన్ని అభిప్రాయాలు చెప్పే సనాతన ధర్మం మాత్రమే. భగవంతుడికి ఆకారం లేదు అంటారు ఒకరు. ఆ మాట మేము ఎప్పుడో చెప్పేము అని మేమే చెప్తాం. నిరాకారో నిరంజన నిర్వికల్ప, నిరాకార నిరాకుల మీరే చదువుతున్నారు లలితా సహస్రనామంలో. లేదండి ఈ మధ్య తెలిసిందండి భగవంతుడికి ఆకారం ఉంటుంది. అవునా? అది కూడా మేము చెప్పేశాం. భగవంతుడు నిరాకారుడైనా ఆకారం లేనివాడు అన్నాం కానీ ఆకారం ధరించలేనివాడు అనలేదుగా. అని ఏ ఆకారమైనా ధరించగలడు అని మేమే చెప్పాం కదా. భగవంతుడు ఒక్కడేనండి, అది కూడా ఎప్పుడో చెప్పాం కదయ్యా. ఏకం అద్వితీయం బ్రహ్మ అని. కాదండి అనేక దేవతలుగా ఉన్నాడు, అది కూడా. అందుకే అనేక దేవతల్ని మేమే చెప్పాం. కనుక భగవంతుడనే కాన్సెప్ట్ గురించి ఎన్ని రకాల ఆలోచించాలో యుగాల క్రితమే తపస్సు చేసి ఆలోచించి అనుభవించి దర్శించి ఋషులు చెప్పిన జ్ఞానం పేరు హిందూ ధర్మం. తెలుసుకోండి. అదే ఇక్కడికి వచ్చి ఎవడో కొత్తగా చెప్పక్కర్లేదు. గంగానదీ తీరంలో నీళ్ళ బాటల్లో అమ్మనక్కర్లేదు. తెలుసుకోండి. ఇక్కడ అలాగా పవిత్రమైనటువంటి ఆ సనాతన ధర్మానికి నమస్కరిస్తూ మధుసూదన పాదపై ఎలా ఉందో చూద్దాం. ఈ చెట్టుకు మూలం ఒకటి ఉంది. మూలమే ముఖ్యం కదా. ఏమిటా మూలం అంటే ధర్మదృఢ బద్ధమూలో. ఏమి పదం చేశాడు వ్యాసుడు. ధర్మం అనే దృఢమైన మూలం ఉంది దానికి. అంటే ఈ చెట్టు ఆ మూలానికి నిబద్ధమై ఉన్నది. మూలం మీదే ఆధారపడి ఉంటుంది కదా. కనుక ఏమిటయ్యా విష్ణువు అనే చెట్టుకి మూలము అంటే ధర్మం అనేది మూలముగా ఉన్నది, అంటే వేరుగా ఉన్నది. నిగమ స్కంధ. తర్వాత మాట స్కంధం అంటే కాండము. కాండం ఏదంటే వేదములే కాండములు. నిగమ స్కంధ. వేదములు కాండములైతే పురాణ శాఖాఢ్య. పురాణములు కొమ్మలుగా ఉన్నాయన్నాడు ఇక్కడ. అంటే వేదం కాండముగా ఉంటే పురాణాలు కొమ్మలుగా ఉన్నాయి. పురాణ శాఖాఢ్య. క్రతుకుసుమో. వాటి కుసుమాలు ఏమిటంటే క్రతువులు. క్రతువులు అనే మాటకు అర్థం ఏంటంటే సత్కర్మలు, సదాలోచనలు. ఒక అర్థం. ఇంకా వైదికంగా చాలా అర్థాలు ఇక్కడికి చేసుకోవాలి. సత్కర్మలు, సదాలోచనలు. అందుకే ఇటు వేదము ద్వారా అటు పురాణము ద్వారా నీకు కలగవలసినవి ఏమిటి? సదాలోచనలు, సదాచరణలు. మంచి ఆలోచన, మంచి ఆచరణ. ఈ రెండూ లేకపోతే ఇంకేం కావాలండి జీవితంలో? కానీ ఆలోచన అంటే మెదడుకు వచ్చింది, ఇంప్లిమెంటేషన్ ఆచరణ రెండు ఉంటేనే ప్రయోజనం కదా. కనుక కర్తుకుసుమో. సత్కర్మలు సదాలోచనలు పువ్వులుగా వచ్చేట. ఇక చివరికి కావాల్సింది ఏమిటండి? ఫలం. మోక్షఫలో. మోక్షమే ఫలముగా ఉన్నటువంటి విష్ణువు అనే వృక్షానికి నమస్కారం అన్నారు ఇక్కడ. ఇది విష్ణు వృక్షం, ఇది విద్యావృక్షం.
కనుక ఈ శ్లోకాన్ని ఒక్కసారి స్మరించుకుని ధర్మదృఢ బద్ధములో నిగమస్కంధ పురాణ సాకాఢ్య క్రతుకుసుమో మోక్షఫలో మధుసూదన పాదపూజయతి అని గరుడు పురాణంలో వ్యాసుడు రచించిన శ్లోకం ఇది. ఇక్కడ అక్కడే చెప్పాడు ఆయన. ఇలాంటి రమ్యమైన శ్లోకాలు ఎన్ని కనబడతాయో పురాణంలో. ఇంకొకటి, పురాణముల్లో మనం దర్శిస్తూ ఉంటే కనబడుతున్న అద్భుతమైన అంశం, ప్రతి పురాణం మొదట ఒక ధ్యాన శ్లోకం వస్తుంది. ఇన్ని పురాణ కథలు చెప్పేటప్పుడు ఆ ధ్యాన శ్లోకం ఒక్కసారి మనం అర్థం చేసుకోకపోతే ఏం ప్రయోజనం? నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ శ్లోకం ఇందులో మొదట ఎవరికి నమస్కారం చేశారు? నారాయణం, నారాయణుడికి నమస్కారం చేశాం. రెండవది నరం చైవ, నరునికి నమస్కారం. ఈ నారాయణులు ఎవరయ్యా అంటే, నారాయణుడు ధర్ముడనే మహాత్మునికి మూర్తి అనే ఆమె యందు అవతరించాడు 2 రూపాలతో, నరనారాయణుల రూపంతో. వాళ్ళు బదరికాశ్రమంలో తపస్సును చేస్తూ ఉన్నారు. అందుకే తపోధర్మం చెప్పడానికి వచ్చిన అవతారం నరనారాయణ అవతారం. ఒక్కొక్క అవతారం ఒక్కొక్కడు చెప్తుంది. నృసింహస్వామి సంధ్యాతత్వ యోగతత్వములు చెప్తాడు, యజ్ఞవరాహస్వామి యజ్ఞతత్వం చెప్తుంది, దత్తాత్రేయ స్వామి వారు ఆచార్యతత్వాన్ని చెప్తారు. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క అవతారం. రాముడు ధర్మ విగ్రహుడు, కృష్ణుడా అన్నీ కలిపి అయినాయి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళని పట్టుకుంటే మళ్ళీ భాగవతం రామాయణం తయారవుతాయి. ఇక నరనారాయణులు తపస్సుకి ప్రధానమైన అవతారములు. అందుకే తపస్సు అంటే ఏమిటో చేసి చూపించారు. తపస్సుతో విద్యల్ని రక్షిస్తారు. అందుకే విద్యల్ని రక్షించే అవతారం నరనారాయణ అవతారం. అందుకే వారిని ముందు స్మరించారు. భాగవతంలో ఒక మాట చెప్తారు, భరతవర్షంలో ఉన్నవారు స్మరించవలసిన విష్ణు స్వరూపం నరనారాయణులు అన్నారు. ఒక్కొక్క వర్షానికి ఒక్కొక్క వర్షం అంటే దేశం, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క భగవత్ స్వరూపం ఆ రోజుల్లో వర్ణింపబడింది. భరతవర్షానికి నరనారాయణులు అని చెప్పారు ఇక్కడ. ఎందుకంటే భరతవర్షంలో హిమవత్పర్వత ప్రాంతంలో బదరికాశ్రమంలో నేటికి ఉన్నారు నరనారాయణులు. ఆ నరనారాయణులు నమస్కారం చేసుకో. ఎందుకంటే కలియుగం వచ్చినప్పుడు అనేక విద్యలు నెమ్మదిగా అంతరించిపోతాయి. నెమ్మదిగా అన్నాను, హఠాత్తుగా అనకుండా. ఎందుకంటే ఇప్పటికేదో వినబడుతున్నాయి కదా, కాస్త ఓ పురాణం గురించో వేదం గురించో వింటున్నాం. కానీ కొన్ని శతాబ్దాలు మీరు వెనక్కి వెళితే ఈ పాటి కాదు, ఇంకా ఎక్కువ ఉండేవి, పోయే. ఇతరులు దాడులు చేసి ఎన్ని నాశనం చేశారు. దాడులు చేయకముందు ఇంకా ఉండేవా లేదా అంటే క్రమంగా దెబ్బతింటున్నాయి. ఇంకా కొంతకాలం అయ్యాక ఇవి కూడా మిగులుతాయో లేదో సందేహాస్పదమే. ఎందుకంటే తర్వాత తరాలు మనం అలా తయారు చేస్తున్నామని మీ అందరికీ తెలుసు. వాళ్ళకి అసలు ఎక్కడి నుంచి ప్రారంభించాలో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. అక్షరాలు రానివాడికి 1000 పడగల గురించి చెప్పమంటే ముందు ఆలు దిద్దించాలా, తర్వాత ఇందులో బోధించాలని కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఇప్పుడు అలాంటి కన్ఫ్యూజన్ వచ్చిందండి ఇక్కడ. అక్షరాలే రానివాడికి 1000 పడగలు ఎక్కడ చెప్తాం. కనుక క్రమక్రమంగా ఏమైపోతుందంటే ఇవి కూడా మిగులుతాయో లేవో సందేహంట. అంటే విద్యలన్నీ అంతరించిపోయాయి కదా, అంతేగాని నశించిపోలేదు. పదం జాగ్రత్తగా వాడాలి. విద్యలు అంతరించే అనాలి తప్ప నశించే అనకూడదు. విద్యలు నశించవు, ఎందుకంటే అది విష్ణు స్వరూపాలు. విష్ణువుకి నాశనం లేదు, విద్యలకి నాశనం లేదు. సనాతన ధర్మ విద్యలు ఎప్పుడూ నశించవు, తెలుసుకోండి. అయితే వాటిని పొందగలిగిన యోగ్యులు లేనప్పుడు అవి అంతర్ధానములైపోతాయి. ఎందుకంటే దుర్మార్గులు వచ్చినప్పుడు దేవతలు అంతర్ధానమైపోయినట్టు యోగ్యులు కలియుగంలో ఉండరు గనక విద్యలు అంతర్ధానములైపోతాయి. ఈ అంతర్ధానములైన విద్యలన్నీ కూడా నరనారాయణుల వద్ద బదరికాశ్రమంలో రక్షింపబడతాయి. ఇది రహస్యం. అందుకే తపస్సులు మొదలైన వారందరూ కూడా కలియుగంలో సరైన తపస్సులు ఆచరించడానికి పవిత్ర స్థలాలు ఉండవు. అనాచార దురాచారాల వల్ల అన్ని కలుషితములైపోతాయి. మ్లేచ్ఛాక్రాంతముల వల్ల కొన్ని కలుషితములు అవుతాయని చెప్పి భవిష్య పురాణం చెప్తుంది. అలా కలుషితమైనప్పుడు నైమిషారణ్యాది దివ్యారణ్యాల్లో తపస్సు చేసుకున్న మహాత్ములు ఎక్కడ తపస్సుకు అవకాశం లేక వారు ఎక్కడికైనా వెతుక్కుంటూ ఉంటే బదరికాశ్రమంలో స్థానం లభిస్తుంది. అలాగే మరి భాగవతం జాగ్రత్తగా చదివి ఉంటే ముచుకుందుడు యుగాల నాటివాడు కృష్ణ పరమాత్మ సాక్షాత్కారం పొందుతాడు ద్వాపర యుగంలో. అప్పటికి ద్వాపర యుగాంతమై కలియుగం ప్రారంభమవుతుంటుంది. కానీ కొన్ని యుగాల క్రితం నుంచి ఆయన అందులో యోగనిద్రలో ఉన్నాడు. కృష్ణ పరమాత్మ తన యోగనిద్ర నుంచి బయటకు తీస్తాడు. తీసిన తర్వాత ముచుకుందుడు, ఓహో నువ్వు నారాయణుడువా అంటే ఇప్పుడు నడుస్తున్నది 28వ మహాయుగం నాటి ద్వాపర యుగం అన్నమాట. ఈ సమయంలో నారాయణుడు వాసుదేవుడిగా వస్తాడని నేను ఆ యుగాల్లో ఉండేవాడిని. రాముడి కంటే పూర్వీకుడు ముచుకుందుడు తండ్రి పేరు మాంధాత్ర చక్రవర్తి. ఆయనకి నేను పుత్రుణ్ణి. ఎప్పటి వాడినో తెలుసా? అప్పటి నుంచి నేను ఇక్కడ మోక్షం కోసం ఉండిపోయాను నేను. ఇప్పుడు నువ్వు వాసుదేవుడు అని చెప్పావు కనుక నాకప్పుడు గర్గమహాముని చెప్పాడు 28వ మహాయుగంలో వస్తాడు కృష్ణుడు వాసుదేవుడని. అంటే ఇప్పుడు నడుస్తున్నది 28వ మహాయుగం అన్నమాట అన్నాడు ఇక్కడ అని బయటకు వస్తాడండి ఆయన. అప్పుడే
కృష్ణుడు అంతర్ధానమై నీకు ఇంకా మోక్షం రావడానికి ఒక జన్మ ఉందని సరిపోదు అని చెప్పి కృష్ణుడు అంతర్ధానమైతే బయటకు వస్తాడు. అంతవరకు తపస్సు చేసుకున్నాడు కృష్ణుడు. ఎక్కడ తపస్సును ఆచరించుకోవాలని బయటకు వచ్చాడు. వచ్చేటప్పటికల్లా ఆశ్చర్యపోయాడు. తాను తన యుగాల్లో చూసినట్లు మానవులు లేరు, అందరూ అల్ప ప్రమాణ దేహాలుతున్నట్ట. ద్వాపర యుగాంతంలో కలియుగారంభంలో ఇప్పుడు ఆ ప్రమాణం కూడా పోయిందిలేండి. అప్పుడు ఆయు ప్రమాణాలు కూడా ఎక్కువ. 350 ఏళ్ళు బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారు. ద్రోణుడు యుద్ధకాలంలో ఆయనకు 400 ఏళ్ళు. ఇలాంటి వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు చెప్తే మనకు ఆశ్చర్యం. 100 ఏళ్ళే పెద్ద కష్టం, అందులో ఆరోగ్యంగా 60 ఏళ్ళే పెద్ద ప్రశ్నార్థకం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. మనకి నమ్మసక్యం కాదు, ఎందుకంటే మన అనుభవాల్లో కనిపించట్లేదు కనుక. కొన్ని డికేట్స్ ఆర్ సెంచురీస్ బ్యాక్ లేవు కనుక మనం సెంచురీస్ లెక్కలగాళ్ళమే, కల్పాల యుగాల లెక్కలు మనకు ఎక్కడ తెలుసు. మొత్తానికి ఈ యుగంలో ఇలా అయిపోయారే అందరూ కూడా. నేను ఇంకెక్కడ తపస్సు చేసుకుంటాను, భయంకరమైన కలియుగం వచ్చింది. తపస్సు చేసుకుంటాం అనుకునే వాళ్ళని కూడా తపస్సు చేసుకోనివ్వదు కలియుగం. ఆటంకాలు ఏర్పరుస్తుంది, బుద్ధిలో అయోమయాలు ఏర్పరుస్తుంది, వికృతమైన ఆకర్షణలు ఏర్పరుస్తుంది. తపస్సుని చేసుకోనివ్వదు కలియుగం. తెలుసుకోండి, తపస్సుతో బాగుపడిపోతాం కదా, బాగుపడినివ్వని యుగమే కలియుగం. అందుకు ఆలోచించాడు ఎక్కడికి వెళ్ళాలని. అప్పుడు ఆయనకి నారాయణుడు సూచించాడు, బదరికాశ్రమానికి వెళ్ళన్నాడు. ఎందుకంటే ఆ బదరికాశ్రమంలో నరనారాయణులు అంత విశేషం. అలాగే నుండి బదరికి వెళ్ళారు అనుకోండి, అక్కడ దొరికిపోతుంది అనుకోవద్దు. ఇవి సూక్ష్మ భూమికలో ఉంటాయి ఆశ్రమాలు. అనేక మంది మహర్షులు అక్కడ ఆశ్రయించుకుని ఉంటారు. కానీ విద్యలు మహర్షులు కూడా నరనారాయణులను ఆశ్రయించుకుని ఉంటారు. తర్వాత మళ్ళీ మంచి కాలం వచ్చినప్పుడు ఈ విద్యలన్నీ మళ్ళీ నరనారాయణులు సాక్షాత్కరింపజేస్తారు. అయితే ఈ లోపల మన గతి ఏమిటి? ఎవడికో ఒకడు తరించాలనుకుంటే ఆ విద్యలు నా బుద్ధికి ప్రకాశింపజేయమని నరనారాయణులను ప్రార్థించాలి. అది అందుకు నారాయణం నమస్కృత్య అనే మాట చెప్పడం అంత విశేషం అండి. ఈ 2 రూపములుగా వచ్చిన వాడెవడు? నరోత్తమం. నరోత్తముడు అంటే పురుషోత్తముడైన నారాయణుడు. నరనారాయణులనే మహర్షుల రూపంలో వచ్చిన ఆదిదేవుడైన వాసుదేవుడైన నారాయణ బ్రహ్మము నమస్కారము. తర్వాత ఎవరికి నమస్కారం? దేవీం సరస్వతీం. ఏమి మాటలండి వ్యాసుల వారిది, మామూలు శ్లోకములు కావు ఇవి. దేవీం సరస్వతి, మామూలుగా సరస్వతి అనలేదు, దేవీం సరస్వతి అన్నారు. సరస్వతి అంటే వాక్కు. వాక్కులు 2 రకాలు, లౌకికం దైవం. 2 రకాలు. లౌకికం అంటే లోకంలో చాలా మాట్లాడతాం మనం, పొద్దుటి నుంచి ఇప్పటివరకు అందరిని తిట్టుకున్నామో ఇవన్నీ వాక్కులే. అయితే ఇవన్నీ సరస్వతేనా? బోల్డ్ అంతమంది సిద్ధాంతాలు చేస్తుంటారు, రాద్ధాంతాలు చేస్తారు, వాళ్ళు వాదిస్తూ ఉంటారు, అది సరస్వతేనా? కానీ సరస్వతే కానీ లోక వ్యవహారాల్లో వాడుతున్నాం. వాటికి సత్యమని నిలుకడతనం లేదు. నేను చెప్పబోయే సరస్వతి దైవీం సరస్వతి, దేవీం సరస్వతి, దివ్య సరస్వతి అంటే దివ్య విద్య. కనుక విద్యలు దివ్య విద్యలు. అలాంటి దివ్యమైన వాగ్రూపిణి అయిన సరస్వతి మాతకు నమస్కారం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ తల్లి స్ఫురణ లేకపోతే, ఆ తల్లి అనుగ్రహం లేకపోతే మాట్లాడలేం కాదు, మాట అర్థం చేసుకోలేం కూడా. తెలుసుకోండి. అందుకే ప్రవచనానికి కూర్చునే ముందు సరస్వతి మాత ఎందుకు నమస్కారం చేసుకుంటాం అంటే, చెప్పేవాడు వినేవాడు కూడా నమస్కారం చేసుకోవాలి. చెప్పేవాడు అమ్మా నీ దైవాలు సరిగ్గా చెప్పాలనుకోవాలి, వినేవాడు సరిగ్గా అర్థం చేసుకోవాలనుకోవాలి ఇక్కడ. కనుక రెండిటికీ కావాలి. కానీ విద్యలను రక్షించే నరనారాయణులు, విద్యల మూలమైన నరోత్తముడు. ఆడ తర్వాత చెప్తూనే దేవీం సరస్వతీం. ఆడ తర్వాత ఇన్ని పురాణ విద్యంతా ఇచ్చిన ఋషికి నమస్కారం చేయొద్దు, వ్యాసం, వ్యాస భగవాన్ని, వీళ్ళందరినీ నమస్కరించి తతః జయం ఉదీరయేత్. ఆడ తర్వాతనే జయాన్ని పలుకుతున్నాను అన్నాడు. అంటే ఇది ప్రతి పురాణంలో మొదట వస్తుందండి ఈ శ్లోకం. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే భారతానికి కూడా మొదట ఉంటుంది ఇక్కడ. భారత ఇతిహాసమైన పురాణ సంప్రదాయంలో రచించారు కనుక దాని పురాణ మర్యాద కూడా ఉన్నది. భారతానికి కూడా ఉంటుంది. ఒక్కటి తెలుసుకోవాల్సింది, సూత పౌరాణికుడు చెప్పినప్పుడు ఈ శ్లోకం ఉంటుంది. సూత పౌరాణికుడు చెప్పిన విద్య పురాణ విద్య. అయితే వ్యాస భగవానుడు ఏం చేశాడంటే, వేదములు 4 విధములుగా చేసి 4 శిష్యులకు దాన్ని అందించాడు. జైమిని, పైల, సుమంత, వైశంపాయన. ఈ 4కి ఇచ్చి మీరు వేద విద్యను వ్యాప్తి చేయండి అని చెప్పాడు. పురాణ విద్యను అంతటినీ కూడా రోమహర్షణుడు అని సూతులు వారికి ఇచ్చాడు. ఇక్కడ ఆయన పేరు రోమహర్షణుడు. ఎంత చక్కగా పేరు పెట్టారు. కానీ అంటే ఆయన కానీ పురాణం చెప్తూ ఉంటే ఒళ్ళు పులకించిపోయి ఆనందిస్తాడు ప్రతి వాళ్ళు కూడా. అది రోమహర్షణుడు అని పేరు ఆయనకి. మన సూతులు వారు అంటారు కానీ సూతులు అసలు పేరేమిటి? రోమహర్షణుడు. రౌమహర్షిణి అని కూడా అంటారు. అది సూతులు వారు. ఆ మహానుభావుడు సౌనకాది మహర్షులు లోక కళ్యాణార్థం బ్రహ్మదేవుని ఆజ్ఞను అనుసరించి పవిత్ర నైమిషారణ్యంలో దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చి ఆ యజ్ఞ సందర్భంలో ఈ పురాణములు చెప్పినట్లుగా ప్రతి పురాణంలో ఉంటుంది అంశం. అంటే వ్యాసుని ద్వారా పురాణ విద్యను స్వీకరించిన వాడెవరు? సూతులు వారు. అందుకే పురాణ గురించి మాట్లాడేటప్పుడు మన సూతులు వారికి కూడా నమస్కారం చేసుకోవాలి. సూత పౌరాణికులు అంటాం మనం.
పేరే సూత పౌరాణికులు. ఆ మహానుభావుడు జ్ఞానమే జ్ఞానం అండి, ఎన్ని విషయములు బోధించాడో. కనుక సూతుల వారికి నమస్కారం చేసుకుంటున్నాం. ఆయన నమస్కారం చేసుకుంటున్నాడు ఏమిటి? నారాయణ నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అంటే అర్థం ఏంటి? వీళ్ళందరికీ నమస్కారం చేసి ఇప్పుడు నేను జయం చెప్తున్నాను అన్నాడు. అరే జయం చెప్తున్నాను చెప్పి పురాణం చెప్పడం ఏమిటయ్యా అంటే పురాణమే జయమయ్యా అన్నాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? పురాణం పట్టుకుంటే జయమే మనకి. జయం అంటే అర్థం ఏమిటి? అది ముందు తెలియాలి కదండి. ఇక్కడ జయం అంటే ఏమిటి? మొన్న కానీ పార్టీలో గెలిచారండి, జయం. నాకు వ్యాపారంలో లాభం వచ్చింది, జయం. మా పిల్లాడు పరీక్షల్లో ర్యాంక్ తెచ్చుకున్నాడు, జయం. కావాలా వద్దా ఈ జయాలు? ఇవన్నీ జయాలే, కానీ ఆ మాత్రం అర్థంలో వాడతారండి. ఒక్కడి జయం అంటే ఇక్కడ ఉన్న యువతను ప్రశ్నిస్తున్నాను. సక్సెస్ అంటే వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ సక్సెస్? సక్సెస్ అంటే ఏమిటి? జయం అంటే ఏమిటో చెప్పండి. చదువుకుంటే విద్యలో ఉత్తీర్ణమైతే సక్సెస్ అయిపోయిందా? విద్యలో విజయం సాధిస్తే జీవితం అయిపోయిందా? మళ్ళీ ఒకటి ఉంది, కెరీర్ లేదా బిజినెస్, అంతే కదా, లేదా పాలిటిక్స్, ఏదో దానిలో మళ్ళీ జయం కావాలి. దానితో అల్టిమేటా కాదు, అక్కడి నుంచి మరి ఇంకేదో కావాలి. ఏది జయమో చెప్పండి. ఇక్కడ జయం అనే మాటకి సంపూర్ణమైన డెఫినేషన్ ఇచ్చిన ఒకే ఒక సంస్కృతి భారతీయ సనాతన ధర్మం. తెలుసుకోండి. అవునా కదా మీరు చెప్తారు, నేను ఇప్పుడు చెప్తా జయం అంటే ఏమిటో. జయం అంటే జీవుడు సాధించవలసిన దాన్ని సాధించడమే జయం. మీరు ఒప్పుకుంటారా లేదా? ఏది సాధించాలో అది సాధిస్తే దానికి జయం అని పేరు. ఇది అర్థం చేసుకుంటే ఏమి సాధించాలి? ప్రయోజనం. ప్రయోజనాలు సిద్ధించడమే సాధన. కనుక ప్రయోజనానికి సంస్కృతంలో ఏమంటారో తెలుసా? అర్థము. అర్థము అంటే ప్రయోజనం. జీవుడు అంటే పురుషుడు, అంటే మగాళ్ళేనండి ఆడవాళ్ళు కాదా అనకూడదు. మానవుడు అంటే ఆడవాళ్ళు మగవాళ్లే కదా. కానీ పురుషుడు అంటే మానవ జాతి. ఈ మానవులు సాధించవలసిన ప్రయోజనములు ఎన్ని అని చెప్పేదండి. మీకు టైం లేదు, నాకు టైం లేదు, వదిలేయండి అన్నాడు ఒక ఆయన. ఎందుకంటే బోల్డ్ ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు కూర్చొని మాట్లాడితే టైం వేస్ట్. ఎందుకంటే బిజినెస్లో ఇంకో ఆ లావాదేవీ వచ్చింది, ఇప్పుడు విదేశాల నుంచి మరొకటి వచ్చింది. టైం ఎక్కడండి మనకి? కానీ వేదము 4 ప్రయోజనాలు చెప్పిందండి. మీరు చెప్పింది అందులోనే ఉంటుంది ఏదో ఒకటి. అవేమిటో చూద్దాం. ధర్మ, తర్వాత అర్థ, తర్వాత కామ, తర్వాత మోక్ష. ధర్మ, అర్థ, కామ, మోక్ష 4 పురుషార్థాలు. ఇవాళ ఒక ప్రశ్న వేస్తున్నాం. ఇందులో నిజానికి సిన్సియర్గా ఒప్పుకోండి, మనందరం కోరుకుంటున్న పురుషార్థాలు ఏమిటి? ఎవరు చెప్పద్దు, నేనే చెప్తా. అందరూ కోరుకుంటున్న పురుషార్థం అర్థకామాలే, అవునా లేదండి? అర్థము కామము అంటే అర్థం కావాలి, దానితో భోగాలు అనుభవించాలి. కామం అంటే భోగము, అనుభవము, సుఖానుభవం పేరు కామము. సుఖాన్ని అనుభవించడమే కామం. సుఖం అనుభవించడానికి మీన్స్ ఏమిటి? డబ్బు. అందుగా అర్థము, ధనము, కామము, ఈ 2 ప్రతివాడు కోరుకుంటున్నాడు, అవునా లేదా? ఉన్నమాట చెప్పేద్దాం. అయితే ఇవి పొందడానికి ఏవైనా ఆటంకాలు వస్తే తొలగడం కోసం ఆ దేవుడికి పూజ, ఈ దేవుడికి పూజ, దానితో మనం ఆధ్యాత్మికవాదులు అనుకుంటున్నాం. కాము తెలుసుకోండి. ఇక్కడ ఆ 2 సాధించడం కోసం దేవుణ్ణి కూడా పూజించి ఆయన వల్ల కూడా అవుతుందేమో అని ట్రై చేస్తాం. ఆయన వల్ల కాకపోతే మానేస్తాం. మరో మతం వాడు పిలుస్తాడు, వెళ్ళిపోతాం, డబ్బులు ఇస్తాడు కదా. ఇదే కనుక అందరికి ఇష్టం ఏంటండి? అర్థకామాలే. కానీ మన ఋషి ఎంత గొప్పగా చెప్పాడంటే, నీకు ఎలా ఇష్టమో అలా చెప్పమయ్యా, నీకేది క్షేమమో అలా చెప్తామంటారు ఋషులు. తెలుసుకోండి. ఇక్కడ నీకు ఇష్టం వచ్చినట్టు చెప్పేవాడు వ్యాపారవేత్త, నీకు క్షేమం కలిగేటట్టు చెప్పేవాడు విజ్ఞానవేత్త. తెలుసుకోండి, ఇది రెండింటికి తేడా. ఋషులు చెప్తున్నారు అర్థకామాలు నీకు కావాలి, నేను వద్దన్ను, కానీ దానికంటే ముందు నువ్వు ధర్మాన్ని సంపాదించు. మన అర్థకామాలని సంపాదించి అలసిపోయిన తర్వాత రిటైర్ అయ్యాక ధర్మం గురించి తెలుసుకుంటాం. ఏం ప్రయోజనం అండి? అర్థకామాల కంటే ముందు పొందవలసిందేమిటి? ధర్మం. మన ఆర్డరు అర్థము కామము, తీరుకుంటే ధర్మము మోక్షము. కానీ వేదం యొక్క ఆర్డరు ముందు ధర్మం. ధర్మముతో అర్థము, ధర్మముతో కామము. దాని ద్వారా నువ్వు వివేకవంతుడివై మోక్షమును జ్ఞానం పొంది మోక్షాన్ని పొందు. ఈ 4 పొందినవాడు సక్సెస్ఫుల్ మ్యాన్. అంతేగాని ఏదో ఒకటి పొందితే వాడు పరిపూర్ణుడు కాడు. అందుకే మోక్షం పొందనంత వరకు పుడుతూనే ఉంటాడు మానవుడు. ఎందుకు పుడతాడు? వాడు ఫుల్ఫిల్మెంట్ లేదు, వాడు పూర్ణంగా సాధించలేదు కనుక పుడుతూనే ఉంటాడు. ఎంతవరకు మోక్షావధి. ఎవడో తెలివైన వాడు పుణ్యముల వల్ల మోక్షం పొందాలని అనుకుంటాడు. పుణ్యం అంటే ధర్మం. కనుక ధర్మంతో అర్థకామ సంపాదన చేస్తే ఈ జన్మలోనే నీకు వివేకము, గురువు లభించి మోక్షం కోసం ప్రయత్నించవచ్చు. ఆ ప్రయత్నిస్తున్నది
పూర్తిగా ఫలించకముందు పోయేవనుకో తర్వాత జన్మల్లో కొనసాగుతాయి. అది తెలుసుకో. అందుకే ధర్మంతో అర్థకామ సంపాదన చేస్తే ఎప్పటికైనా సరే భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ముక్తి లభిస్తుంది. కనుక మానవుడు సాధించవలసింది ముందు ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి. దానితో అర్థకామ సంపాదన చేయు. అంటే అర్థకామములు ధర్మం అనే రెగ్యులేటర్లో ఉండాలి. ఇక్కడ ఆ రెగ్యులేషన్స్ చాలా అవసరం. ఒక రోడ్డు వేస్తేనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటావే, మరి జీవితానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాని పేరే ధర్మం. అది ఇక్కడ. కానీ ధర్మంతో అర్థకామను సంపాదిస్తూ మోక్షానికి ప్రయత్నించాలి, మోక్షం పొందాలి. 4 పొందిన వాడిదే జయం. కనుక జయం అంటే ధర్మ అర్థ కామ మోక్షములు 4 సాధించడం. ఒక యువకుడుగా యువతిగా ఉన్నప్పుడు ఈ విషయాలు అర్థం కావు. ఎందుకంటే అప్పుడు సంపూర్ణ జ్ఞానం లేదు, పార్షియల్. నీకు కనిపిస్తున్న ప్రపంచం ఆకర్షణల వైపు నువ్వు ఆలోచిస్తావు. దానికి పైన ఒక సత్యం ఉందని చెప్తే గ్రహించడానికి ప్రిపరేషన్ లేదు. దాంతో ఎక్కడ అర్థమవుతుందండి? అర్థం చేసుకోవడానికి కొంచెం దెబ్బలు తిన్నాక అర్థమవుతుందంటే అప్పుడు అర్థమై ప్రయోజనం లేదండి ఇక్కడ. కానీ మొదటే ధర్మంతో అర్థకామ సంపాదన చేస్తూ మోక్షం పరమార్థంగా పెట్టుకుని భగవంతుడిని ఆశ్రయిస్తే వాడు తరించిపోతాడు. కనుక 4 రకాల పురుషార్థాలు పొందడమే జయం. అలాంటి 4 రకాల పురుషార్థాలు పొందడానికి పనికొచ్చే గ్రంథం ఏదో దాని పేరు జయం అని పేరు ఇక్కడ. అందుకే తతో జయముదీరయేత్ అంటే అర్థం చతుర్విధ పురుషార్థాలని బోధించగలిగే గ్రంథాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎలా చెప్తున్నావు? నా మేధస్సుతో నా ప్రతిభతో చెప్పట్లేదు అనుకుంటే అహంకారం అవుతుంది. జ్ఞానం అహంకారి చెప్పలేడు. గురువుల్ని భగవంతుడిని ఆశ్రయించిన వాడి నోటే జ్ఞానం వస్తుంది తప్ప అహంకారికి జ్ఞానం రాదు. తెలుసుకోండి. జ్ఞానం చెప్పలేడు కూడా. అందుకే నేను నమస్కరించుకుంటున్నాను మా గురువుల్ని, ఆది గురువైనటువంటి నరనారాయణుల్ని, పురుషోత్తముణ్ణి, తర్వాత దివ్యమైన సరస్వతీదేవిని, తర్వాత మా గురువైన వ్యాసుల వారికి నమస్కారం చేసుకుంటూ జయం చెప్తున్నాను అని అడిగాడు. ఈ సంప్రదాయం తెలియక అధునాతన రీసెర్చ్ స్కాలర్స్ వల్ల కొన్ని ప్రమాదాలు జరిగాయి. అవన్నీ నేను చెప్తూ పెడితే 9 రోజులు కూడా సరిపోవు. వాళ్ళు ఏమన్నారంటే భారతానికి మొదటి పేరు జయమని, దాని తర్వాత ఎక్స్టెండ్ చేసేసారని. కాదు, భారతము పురాణం అన్నిటికీ కలిపే జయమని వ్యాసులు వారు అనడంతో సూతులు వారు దాన్ని తీసుకుని ఇచ్చారు. కానీ పురాణమునికి ఏమని పేరు? జయం. ఇంకొక అర్థం ఉందండి, అందం. జయ తిరగవేస్తే యజ అవుతుంది అన్నారు ఇక్కడ. యజ, జయ యజ. యజ అంటే యజ్ఞము చెయ్యు అని అర్థం అన్నారు ఇక్కడ. యజ్ఞము చెయ్యు. హిందూ సంస్కృతి యజ్ఞ జీవనాన్ని ఆదర్శంగా చెప్పింది. యజ్ఞంతో బ్రతుకు. యజ్ఞం లేకుండా బ్రతికితే వాడు వ్యర్థ జీవనుడు అని టైటిల్ కూడా ఇచ్చారు. నేనివ్వలేదు, కృష్ణుడు ఇచ్చాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయు ఇంద్రియారామో మోఘపార్థ సజీవతి. ఎవడైతే యజ్ఞమును ఆచరించడో వాడి యొక్క బ్రతుకు అఘాయు పాపజీవనుడు. వాడు ఇంద్రియాలే సర్వస్వమనుగా బ్రతికేవాడు, చివరికి ఇంద్రియాలతో పాటు పోతాడు. మోఘ సజీవతి అంటే వ్యర్థ జీవనుడు. తెలుసుకోండి, యజ్ఞ జీవనమే సార్థక జీవనం. యజ్ఞములంటే అర్థం కేవలం అగ్నిహోత్రం నెయ్యి వేయడమే కాదు. దేవయజ్ఞ, పితృయజ్ఞ, ఋష్యజ్ఞ, మనుష్యయజ్ఞాలు అనేవి ఆచరించాలి. ధర్మాచరణే యజ్ఞం. ధర్మాచరణ యజ్ఞం. ధర్మాచరణ దైవాన్ని ఉద్దేశిస్తూ దైవంపై దృష్టి పెట్టి చేసినప్పుడు ధర్మము యజ్ఞమవుతుంది. అంతే ఇక్కడ. అలా యజ్ఞం ఆచరించే విధానం నేర్పుతుంది పురాణం. అందుకే జయ యజ రెండు ఒకటే. నేను యజ్ఞాన్ని చెప్తున్నాను అన్నాడు. ఇంకా శ్రద్ధగా వినే శ్రోతలు ఉన్నారు కనుక నేను మరికొంచెం లోతుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. యజ్ఞం ఎలా ఉంటుందంటే సప్తదశాత్మక ప్రజాపతి స్వరూపమే యజ్ఞము. సప్తదశాత్మక 17 రూపాలుతున్న ప్రజాపతి. ఈ 17 రూపాలుతున్న ప్రజాపతి సృష్టికంతరికి కారణం. ఈ 17 దేవతలు సర్వదేవతలకి మూలమైనటువంటి యజ్ఞస్వరూపులు. 17 + 1 ఎంత? 18. అంటే ఈ 17 ప్రజాపతులకు మూలమెవడు? నారాయణుడు పరమాత్మ. ఆయన నుంచే 17 ప్రజాపతులు వచ్చారు. అంటే అంతా 18. అంతేకాదు కటపయాది సంఖ్య అని మనకు సంఖ్యాశాస్త్రం ఉందండి. ఒక్కొక్కడు గుర్తుపెట్టుకోవడానికి ఋషులు ఎన్ని రకాల ప్రక్రియలు చేశారో తెలుసా? అందుకే ఈ దేశంలో అవధానం అనే ప్రక్రియ ఉంది. అలాగే ఈ దేశంలో అనేక విషయములు గుర్తుపెట్టుకోవడానికి చిన్న చిన్న టెక్నిక్స్ పెట్టేశారు. ఆ టెక్నిక్స్ మీద నేను చెప్పాలంటే అది కొన్ని రోజులు ప్రవచనం. ఆ టెక్నిక్స్ మహామహా విషయాలు కూడా అలా క్లుప్తంగా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని టెక్నిక్స్ చెప్పారు. అందులో కటపయాది సంఖ్య అని అక్షర సంఖ్యలు చెప్పారు. అంటే ఒక అక్షరానికి ఒక నెంబర్ని కేటాయించారు. దాన్ని బట్టి ఆ పదం చెప్పగానే అందులో నెంబర్ ఉంటుంది. అది చెప్తూ జ యా అన్నప్పుడు జ అనేది 8 సంఖ్య, యా అనేది 1 సంఖ్య. ఎంత అయింది? జయం అంటే 81. అంకానాం వామతోగతి అని చెప్పినట్లుగా ఇలాగ 81 రాసి అటు నుంచి లెక్క కట్టమన్నాడు. 81 అంటే ఏమిటి? 18 అయింది. కనుక తతో జయముదీరయత్ అంటే నేను 18ని చెప్తున్నాను అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు?
18 కనుక పురాణం అంతరికి ఎందుకు చెప్పారో తెలిసింది కదా. 18ని చెప్తున్నాను అంటే 18 మహాపురాణములు చెప్తున్నాను దీని అర్థం. ఇది బాగుందండి. మరి భారతానికి ఎలా వర్తిస్తుంది ఇది? భారతంలో పర్వాలెన్ని ఏమండి, ఇంతమంది ఉన్నారు. అందులో విజయవాడ విద్యల దేశం. 18 అని 18 కూడా చెప్పారు లేదు డౌటే నాకు. ఎన్ని భారతంలో పర్వాలెన్ని అవన్నీ ఇప్పుడైనా చెప్పండి. 18 పర్వాలు. భగవద్గీతల అధ్యాయాలు ఎన్ని? 18. అష్టాదశ పురాణాలు ఎన్ని? ఏం బాగుందండి. అష్టాదశ పురాణం అన్నప్పుడే అష్టాదశ అనేసాను నేను ఇక్కడ. కానీ 18 పురాణాలు. ఈ 18 దేన్ని తెలియజేస్తున్నప్పుడు అర్థమైంది కదా. 17 + 1 అది వైదిక అర్థం. ఇంకొక అర్థం 18 కనుక జయం అంటే 18 అర్థం. ఎన్ని అర్థాలు ఉన్నాయండి. ఇప్పుడు ఏ అర్థం బాగుంది ఇందులో? అన్ని అర్థాలు బాగున్నాయి ఇక్కడ. కనుక అపార్థం చేసుకోకుండా, అనర్థం రాకుండా అర్థం చేసుకుంటే చాలు ఇక్కడ. కనుకనే ఈ శ్లోకం అత్యంత ముఖ్యం. గనక నారాయణం నమస్కృత్య నరంచేవ నరుత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిత్యం ఇలాంటి చదువుకుంటే కనీసం నరనారాయణ అనుగ్రహం మన దాకా వచ్చి బుద్ధి వికసించి ఎప్పటికైనా బాగుపడిపోతాం గురువులు దొరికినట్లే. ఇలా చెప్తున్న పురాణములు మన జీవితాల్లో ఎలా లీనమైపోయో పరిశీలిస్తే వాడేం పెద్ద సత్యహరిశ్చంద్రుడా అండి అంటూ ఉంటాం. ఎవడైనా సత్యమృత పెద్ద సత్యహరిశ్చంద్రుడు బయలుదేరండి అంటూ ఉంటాం. ఎవడిచ్చాడు మీకు సత్యహరిశ్చంద్రుడు అనే మాట? పురాణాల వల్ల వచ్చింది. బట్ అటుకీ కాక ఇటుకూ కాక త్రిశంకు స్వర్గం నుండి పోయాడు అంటామా లేదా? ఎక్కడి నుంచి వచ్చింది త్రిశంకు స్వర్గం? తెలుసుకోవద్దు. ఎన్ని కలిసిపోయాయండి ఇక్కడ. చుప్పనాథ బుద్ధులు అండి అనేవారు పూర్వం, తెలుసా? చుప్పనాథ బుద్ధులు అంటే అర్థం ఏంటండి? శూర్పణఖ అమ్మవారు ఆవిడ బుద్ధులను చుప్పనాథ అంటారు ఇక్కడ. మనం అంటాం కానీ అన్ని సంస్కృతులు ఉన్నాయి. కానీ భారతదేశంలో మీరు ఆసేతు సీతాచలం ఇంకా మీకు ఓపుకుంటే జానపదుల్లో గిరిజనుల్లో కలిసి తిరగండి. అక్కడ పురాణాలు కనబడతాయి, అక్కడ వేదం కనబడుతుంది. ఇదొక రహస్యం. అది తెలియక చాలామంది అది హిందూ మతంలో భాగము కాదు అనుకుని వాళ్ళని వేరు చేసి హిందూ ధర్మం నుంచి వాళ్ళు వేరుగా చూపించి ఒక వర్గం చేయాలని ప్రయత్నిస్తున్నారు. మనకా తెలియదు. ఓం నుండి పాపం వాళ్ళకి ఇవేవీ తెలియదు కదా. వాళ్ళకి నీకంటే బాగా తెలుసు. అన్ని తెలుసు వాళ్ళకి. వాళ్ళకి అంతరిక్ష విజ్ఞానం వాళ్ళకుంది, వాళ్ళ భాషలో వాళ్ళకున్నది. కానీ వాళ్ళ భాషల్లోకి దిగినవి మన పురాణాలే, మన వేద రహస్యాలే. అందుకే వాళ్ళు ఎన్ని పేర్లతో చెప్తారు. ఎవరైనా కలిసి సఖ్యంగా ఉంటే రామలక్ష్మణ్ లాంటి వాళ్ళు అండి అంటారు. కొట్టుకుంటే వారిసుగ్రీవులు లాంటి వాళ్ళు అంటారు. ఎప్పటికప్పుడు గుర్తొస్తాయండి. ఎవడైనా ప్రగల్భాలు చెప్పారంటే ఉత్తర ప్రగల్భాలు అండి అంటారు. ఉత్తర ప్రగల్భాలు అనేవారు. అది భారతం చదివితే విరాట పర్వంలో ఉత్తర ప్రగల్భాలు మనకు తెలుస్తాయి. ఇలా ప్రతిదానికి మనకు కనబడుతుంది. సైంధవుళ్ళు అడ్డం పడ్డాడని విన్నారు ఎప్పుడైనా? అవునండి మా అమ్మ అనేదండి అంటారు ఇక్కడ పెద్దవాళ్ళు. మీరు అనలేదు కానీ మీ అబ్బాయిలు అనరు, పర్వాలేదు. సైంధవుళ్ళు అడ్డం పడ్డాడంటే సైంధవుడి క్యారెక్టర్ ఒకటి ఉంది. వాడు ఎక్కడ అడ్డం పడ్డాడో తెలియాలి. అంటే పురాణాలు మనం ఎలా జాతిలో కలిసిపోయాయి, నానుడుల్లో సామెతల్లో నిలిచిపోయాయి. అందుకే పెద్ద ఏవో ఉద్ధరిస్తాను బయలుదేరకండి అయ్యా, సామెతలనైనా కాపాడుకోండి అన్నాడు ఒక పెద్ద ఆయన. అలాంటి పరిస్థితి వచ్చేసింది. తెలుగువారికి తెలుగు చెప్తే అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇవి ఒకప్పుడు ఎంత హాయిగా అనేవాళ్ళు అందరూ. అంటే పురాణాలు మన జీవితంలో ఎలా కలిసిపోయి చూడండి ఇక్కడ. మరి త్రిశంకు స్వర్గాలు, సత్యహరిశ్చంద్రుడు వారి గురించి తెలుసుకోవాలంటే పురాణాలు కావ్యాలుగా, నాటకాలుగా, హరికథలుగా, బుర్రకథలుగా దిగి వచ్చాయి. అలా దిగి రావడానికి అనుకూలం పురాణాలే. ఇంకేం పట్టుకొచ్చి చెప్తారండి ఇక్కడ. అందుకే హిందూ మతంలో పుట్టిన ప్రతివాడు వైదికుడే, వేదానికి సంబంధించిన వాడే తెలుసుకోండి ఇక్కడ. ఇవన్నీ వాటితో లింక్. నువ్వు కొమ్మ మీద కూర్చున్నా చెట్టు పేరే చెప్తావు. కానీ కొమ్మ మీద కూర్చున్నానండి, మామిడి కొమ్మ మీద 5వ కొమ్మ మీద కూర్చున్నానంటావా, మామిడి చెట్టు మీద కూర్చున్నానంటావు. కనుక మనం ఎక్కడున్నా సనాతన ధర్మమే తెలుసుకోండి ఇక్కడ. అది అద్భుతమైన విషయం. పైగా ఆ చెట్టు అందమంతా కూడాను కొమ్మల్లోనే కనబడతాయి. మనకు కావలసినవన్నీ కొమ్మల్లోనే వస్తున్నాయి. అదే కాండము చెట్టు ఎంత మంచిదో అని మామిడి చెట్టు దగ్గర కాండం కొరకలేం కూడా, కొరికినా బాగుండదు, పండే కావాలి. అందుకే చెట్టుకు లక్ష్యం పండే. కానీ పండు పూసేది కొమ్మల్లోనే, పువ్వులు వచ్చేది కొమ్మల్లోనే. పురాణాలు కొమ్మలు అన్నారంటే ఎంత అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ. దాని మూలం మాత్రం వేదమే, దానికి మూలం ధర్మమే. కనుక ధర్మం అనే మూలం నుంచి వచ్చినవే వేదము, పురాణాలు. కనుక ఇవన్నీ వేరు కావని యుగాల క్రితమే చెప్పిన ఋషులకు నమస్కారం చేస్తూ ఇదంతా కలిపి ఒకటిగా దర్శించే జ్ఞానం మనకు కావాలి. అందుకే మా గురువులను కూడా మేము ఇలాగే నమస్కారం చేసుకుంటాం. మీకు తెలుసో లేదో. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఇది చెప్పగానే ఈ మధ్యనే కాస్త సంస్కృతం నేర్చుకుని వేదాంతం నేర్చుకునేవాడు పురాణాలు తీసుకోమండి, ఈ శ్లోకం ఎవడో కల్పించాడండి. నువ్వెవడికి చెప్పడానికి? ఆదిశంకరుడు భాష్య గ్రంథాలు జాగ్రత్తగా చదువు. ఆయన కొన్ని చోట్ల ఇది పురాణోక్తి అంటాడు. అంటే పురాణ ప్రామాణ్యాన్ని శంకరులు తీసుకున్నారు. ఇంకొక రహస్యం అండి, పురాణ గ్రంథాలకి వేదాంతపరమైన అర్థం చెప్తూ కొంతమంది మహానుభావులు ప్రయత్నించారు.
ప్రయత్నించడం ఏంటి, పని చేశారు. వాళ్ళలో మన విద్యారణ్య మహర్షిని చెప్పుకోవాలి. విద్యారణ్యుల వారు చాలామందికి తెలుసుంటారు. విద్యారణ్యుల వారే లేకపోయి అంటే ఈ పాటికి మన సంస్కృతి ఇలా ఉండేది కాదు. హరిహరరాయలు బుక్కరాయల వారిని తిరిగి సనాతన ధర్మంలోకి తెచ్చి విద్యానగర సామ్రాజ్యాన్ని స్థాపించి కర్ణాటక ప్రతిష్టాపనాచార్యులై శృంగేరి పీఠానికి 12వ పీఠాధీశ్వరులుగా ఉన్నటువంటి వారు విద్యారణ్య స్వామి వారు. ఆయన వేదాలకు భాష్యం రచించాడు. వేదాంతానికి భాష్యం శంకరులు రచిస్తే వేదానికే భాష్యం రచించిన వారు విద్యారణ్య స్వామి వారు. వేదాంత పంచదశి అని గొప్ప గ్రంథాన్ని రచించాడు. ఆ సమయంలో మన దేశంలో పుట్టినటువంటి అన్ని రకాల సిద్ధాంతాలని కలిపి సర్వదర్శన సంగ్రహాను మ్యాగ్నమ్ ఓపస్ అయింది. అది గొప్ప రచన. ఇంత చేసిన మహానుభావుడు గొప్ప పని చేశాడు. పురాణాల్లో ఉన్నటువంటి స్కాంద పురాణాంతర్గత సూత సంహితకి సంస్కృతంలో గొప్ప భాష్యం రచించాడు. ఎందుకంటే అది వేదాంతానికి ముఖ్యం. అందుకే ఆదిశంకర భగవత్పాల వారు బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించే ముందు సూత సంహితను 18 మార్లు చదివాడు అంటారు. ఇక్కడ ఆదిశంకరులే 18 మార్లు చదివారంటే ఏకసంతాగ్రాహి. ఆయన 18 మార్లు చదివేరా అంటే ఆ గ్రంథంపై ప్రీతి ఆయన చేసి చదివించండి. ఇక్కడ చదివించింది. ఒక సంగీత విషయంలో ఒక పాట ఒక్కసారి నేర్చుకుని పాడొచ్చు, కానీ పాట మీద ప్రీతితో 10 మార్లు వినవచ్చు. అదేవిధంగా 18 మార్లు చదివాడు. అందుకే సూత సంహిత పురాణాంతర్గతమైన గ్రంథానికి వేదాంత గ్రంథం అది, దానికి భాష్యం రచించాడు. అలా పురాణాంతర్గతమైన గీతలు ఎన్నో ఉన్నాయి. అంటే వేదాంత విద్య పురాణంలో చాలా ఉన్నది. అంతేకాదు మనందరికీ బాగా ప్రసిద్ధి చెందిన చండీయాగం అని ఏదైతే వాడుతున్నామో అసలు దేవీ మహాత్మ్యం అది పారాయణ చేసినా చాలు ఫలితాలు. 13 అధ్యాయాలు. అది ఎందులో ఉంది? పురాణంలో ఉన్నది. దానికి 12 భాష్యాలు ఉన్నాయి సంస్కృతంలో. యోగశాస్త్రపరంగా కొందరు అన్వయించారు, మంత్రశాస్త్రపరంగా కొందరు అన్వయించారు, వేదాంత శాస్త్ర ప్రకారంగా అన్వయించారు. ఒకే కథ అటు యోగశాస్త్రానికి, ఇటు మంత్రశాస్త్రానికి, అటు వేదాంతానికి కూడా పనికొచ్చిందంటే అలాంటి కథలు పుంఖాలుగా ఇచ్చిన పురాణాలకి నమస్కారం చెప్పుకోవాలి. ఇక్కడ ఎంత విశేషమైన అంశం ఇక్కడ. అంతేకాదు పురాణ కథలు వింటేట కొన్ని ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మనకు కొన్ని అసంగతంగా అనిపిస్తాయి. అసంగతంగా అరే తియ్యగా వచ్చే పండు మనకి అంత తియ్యగా పండాలంటే ఎరువులు వేస్తారు. ఈ ఎరువులు గత్తాల్లోంచి వాటిలోంచి తీస్తారు ఆర్గానిక్గా. అవి ముక్కు దగ్గర పెట్టుకుంటూ కంపు కొడతాయి. ఇలా కంపు కొట్టే ఎరువులు వేసి సువాసన వచ్చే పళ్ళు పొందడం ఏంటండి, ఏమైనా బాగుందా అన్నాడు ఒక ఆయన. కనుక మధురమైన ఫలం కావాలని ఇలాంటి వేస్తాం. ఆ లాజిక్కులు మనకేం తెలుసు? భూమికి తెలుసు, చెట్టుకు తెలుసు, ఏర్పరిచిన భగవంతుడికి తెలుసు. కనుక కొన్ని తర్కాలు వర్తించవు ఏది ఎందుకో. అందుకు కొన్ని కథలు కొన్ని యజ్ఞాల గురించి వింటూ ఉంటే సామాన్యుడి బుద్ధికి ఇది లాజికల్గా అనిపించట్లేదండి, అంత గొప్పగా అనిపించలేదండి నీకు అనిపిస్తుంది. కానీ వాటిలో కొన్ని సంకేతాలు ఉంటాయి, అవి నీకు తెలియవు. అందుకే కొన్ని పురాణ కథలు వింటే కొన్ని యజ్ఞములు చేసిన ఫలితం వస్తుంది. ఇది తెలియాలంటే ముందు యజ్ఞాలు తెలియాలి. ఆ యజ్ఞాల్లో కొన్ని ఘట్టాలు ఉంటాయి, కొన్ని అంశములు ఉంటాయి, కొందరు దేవతలు ఉంటారు, వాటి సంకేతాల కథలు ఉంటాయి. మన అమాయకం కూర్చొని కథ వినేస్తాం. ఆ కథ విని లేవగానే యజ్ఞం చేసిన ఫలితం విన్నవాడికి వచ్చేస్తుంది. అది రహస్యం అక్కడ. అందుకే పురాణాలు వినడం వల్ల అనేక యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. అందుకే యజ్ఞ విజ్ఞానం పురాణాల్లో ఉంది. అందుకే యజ అనే మాట జయ అనే మాటకి అన్వయంగా అది కూడా చెప్పుకోవాలి. ఒక మహాపండితుడు ఉండేవాడు, పైగా యూనివర్సిటీ ప్రొఫెసర్ మద్రాసులో కొన్ని దశాబ్దాల క్రితం. ఆయన భారతం మొత్తం కూడాను యజ్ఞానికి సంబంధించిన కథే. అని క్యారెక్టర్స్ పేర్లు మనం ఏవైతే అనుకుంటామో అవి, వాళ్ళు వేసినటువంటి బాణాలు, వాటి నెంబర్లు ఇవన్నీ లెక్క కట్టి అనేక రకాల యజ్ఞాలు అందులో ఉన్నాయని చెప్పాడండి. ఇక్కడ ఆశ్చర్యపోతాను రీసెర్చ్కి. అంటే యజ్ఞములన్నీ కథల రూపంలో పెట్టబడ్డాయి. అలాంటి కథలు ఇచ్చారు. అందుకని కాలక్షేప కథలు కావు. అందుకే నలదమయంతి చరిత్ర పారాయణ చేస్తే ఒక యజ్ఞోపాసన ఫలితం. దానివల్ల వైషమ్యాలు పోతాయి, కలిదోషాలు పోతాయిట. ఇలా ఒక్కొక్క దానికి కొన్ని కథలు వింటే కరువులు పోతాయి, కరువు కాటకాలు పోతాయి. అమ్మవారి చెప్తారు ఆ కథని, ఈ కథని వింటే చాలు ధన్యులవుతున్నారంటే అర్థం ఆ కథలో రహస్యాలు ఉంటాయి. అందుకే పురాణ కథలు మిమ్మల్ని ఆకర్షణీయంగా వినిపింపజేస్తాయి, ఆనందింపజేస్తాయి, ఆలోచింపజేస్తాయి. మీకు తెలియకుండా మీ బ్రతుకుల్లో మార్పులు తెచ్చేస్తాయి, గ్రహదోషాలు పోగొడతాయి, అభీష్ట సిద్ధులు వస్తాయి. అందుకే కొన్ని యజ్ఞాలు చేసిన ఫలితం పురాణాలు వినడం వల్ల, పురాణాలు చదవడం వల్ల జరుగుతుంది. ఇవి పురాణ ప్రయోజనాన్ని చెప్పుకున్నాం. మరి ఇలాంటి ప్రయోజనాల్లో మరి త్రిశంకు స్వర్గం అంటున్నా, సత్యహరిశ్చంద్రుడు అంటున్నా, ఇన్ని పేర్లు ఉన్నప్పుడు కొన్నైనా అసలు కథలు తెలుసుకోవచ్చు కదా. ఎందుకంటే ప్రజలు ఆ కథలు ఆకర్షిస్తున్నారు కనుక వాళ్ళకి ఆకర్షణీయంగా కొన్ని హాస్యాలు కలుపుతూ అవసరమైతే కొన్ని సన్నివేశాలు మార్చేశారు. తర్వాత వారు మార్చితే మార్చారు అనుకోండి, కానీ మార్చినవి సత్యాలనే భ్రాంతి ఉండకూడదు. మీకు బాగా తెలిసి కృష్ణతులాభారం చాలామందికి తెలుసు కదా. ఏ పురాణంలో ఉంది? ఏ పురాణంలో లేదు కృష్ణతులాభారం. అలాగే మాయాబజార్. మాయాబజార్ అంటే ప్రాచీన కాలంలో ఒక ప్రక్రియ. అది ప్రాచీన కాలంలో సినిమా ఉంది, తర్వాత మరికొందరు తీశారు.
మాయాబజార్ అనేది శశిరేఖా పరిణయం అనే ప్రబంధం ఉంది, దాని నుంచి తీసుకున్నారు. కానీ మాయాబజారు అందులో చెప్పినటువంటి శశిరేఖ ఇవి పురాణంలో లేవు, భారతంలో లేవు. అయితే అప్పుడు వాళ్ళకు నాలెడ్జ్ ఉండేది ఏమిటంటే ఇది కల్పించారు కానీ బాగుంది అని ఎంజాయ్ చేశారు, అందుకని ఇది సత్యం అనుకోలేదు. ఇప్పుడు అవే సత్యాలు కాలంకి వచ్చేసాం. కానీ మాయాబజార్ తప్పు కాదు, కృష్ణతులాభారం తప్పు కాదు. అలాగే రామాంజనేయ యుద్ధం అని ఒకటి ఉంది, వాళ్ళిద్దరికీ ఎక్కడ యుద్ధం జరగలేదు. కానీ తద్వారా మనకు సందేశాన్ని చెప్పారు, అది అందంగా కల్పన చేశారు. అది అందమైన కల్పన తప్ప జరగలేదు. అందుకే హరికథలు బుర్రకథలు వింటే ఆనందించడం కానీ సత్యాలు అనుకోకండి. అవి సత్యాలు అనుకుంటే మధురా నగరిలో చల్లనమ్మబోదు దారి విడుము కృష్ణ అనే పాట ఒకటి ఉంది. అంటే ఆయన అల్లరి పెడుతూ ఉంటే ఒక ఆమె దారి అడుగుతుందని. ఇది కూచిపూడి సంప్రదాయంలో వాటిలో నాటకంగా తీసుకొచ్చారు. భామా కలాపం, సత్యభామాదేవి అలుగుతుంది, అది చూపించారు, భామనే సత్యభామనే. అది ఆ కథలో కూచిపూడి సంప్రదాయంలో నాయికా లక్షణాలు చెప్తూ కల్పించారే తప్ప సత్యభామ అలాంటిది కాదు. మన భాగవతం ఎన్నుమార్లు చెప్పుకున్నాం, రుక్మిణి సత్యభామ అందరూ ఒక్కలాంటి వాళ్ళే. భాగవతంలో కానీ భారతంలో కానీ విష్ణు పురాణంలో కానీ అవి లేవు. కానీ అవి ఒక మంచి నృత్య శైలి కలిగిన మహానుభావుడు సిద్ధేంద్ర యోగి వంటి మహాత్ములు అవి కల్పన చేశారంటే రసోత్పత్తి కోసం అవి కల్పన చేశారు. అయితే భారత జాతికి రాముడు కృష్ణుడు పట్టినట్టు ఇంకోరు పట్టరు గనక వాటినే ప్రధాన పాత్రలుగా చెప్తూ వాళ్ళ జన్మ చరితార్థం చేసుకున్నారు. అందుకు అలాగ అందించారే తప్ప అవి కల్పనలు కావు. అది తెలుసుకోవాల్సింది. కనుక పురాణముల యొక్క స్థితి కల్పనలు కావు, వీళ్ళు చేసినవి కల్పనలు. ఈ కల్పనలు మనం విని ఆనందించవచ్చు కానీ సత్యం అనుకోరాదు. కనుక మీ పిల్లలు వాళ్ళందరూ ఈ విని అది అలా చేశారండి అలా చేశారండి సినిమాలో అలా ఉంది కానీ ఒరిజినల్ కాదండి అని ముందు చెప్పండి. లేకపోతే సినిమా వాళ్ళు నాటకాల వాళ్ళు కల్పించినవన్నీ పురాణం తోసికూడదు. వాళ్ళు బ్రతుకు తెరువుకు కూడా పురాణం ఉపయోగపడింది కదా అని చెప్పాడు. సుమారు 100 సినిమాలకు కథలు రాసిన ఒక రైటరు ఏమన్నాడు తెలుసా? మేము అందులో చాలా సినిమాలకు భారతంలోంచే ఒరిజినల్ తీసుకున్నామండి అన్నాడు. ఇక్కడ దాన్ని తీసుకుని అల్లుకున్నారు. కానీ అనేక మంది బుద్ధులకి అనేక కథలు ఇచ్చిన మహాకథల పుట్ట పురాణం తెలుసుకోండి. ఇక్కడ ఎన్ని రకాలండి. ఇలాంటి పురాణముల్లో అసలు విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకు నేను ఇక్వాల్ట్ నుంచి మిగిలినటువంటి 7 రోజులు ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళప్పుడు ఒక రోజు అయిపోయింది, ఇంకా 7 రోజులు మిగిలే కొన్ని కథలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఇదివరకు విని ఉంటారు అనుకోవద్దు. కొంచెం శ్రద్ధగా పెడితే పురాణం ఒరిజినల్గా ఏం చెప్పింది అనేది ఇక్కడ మొదట కనబడే అంశం. ఇది మనం ఎలా అప్లై చేసుకోవాలనేది రెండో అంశం. దీన్ని బట్టి మన సొసైటీలో ఏ సమస్యని ఎలా మనం ఫేస్ చేయాలనేది తర్వాత అంశం. ఇన్నిటి కోసం పనికొచ్చే కథలు మాత్రమే కొన్ని ఎంచుకున్నాం. అలా చెప్తూ పురాణముల యొక్క లక్షణాల్లో ఒకటి వంశాన్ని చేరుతున్న మాట చెప్పాం. అంటే వంశ చరిత్రలు చెప్పబడతాయి, అంటే రాజవంశ చరిత్రలు. ఇవి ప్రధానంగా సూర్య చంద్ర వంశములను ఉంటాయి. ప్రధానం సూర్యవంశమే, తర్వాత శాఖగా చంద్రవంశం కూడా విస్తరిల్లింది. అంటే సనాతనం ఎంత గొప్పదంటే మానవ జాతి ఉత్పత్తి మొదలుకొని విస్తరణ వరకు సూర్య స్వరూపమే ప్రధానమని ఒక సూత్రం అందించాడు అందులో. అది ఈ మధ్య ఒక సైంటిస్ట్ అన్నాడు అది నిజమని. మనందరం సూర్యుని యొక్క సంతానమే అని తేల్చాడు ప్రతి జీవుడు. ఈ విషయం యుగాల క్రితం చెప్పింది భారతీయ సంస్కృతి. అయితే తల్లిదండ్రులు పిల్లవాడి కొంతవరకే, కానీ సూర్యుడు చివరి వరకు. అంతేకాదు చివరి వరకు మాత్రమే కాదు, నీ జన్మ తర్వాత మళ్ళీ ఇతర జన్మల్లోకి ఇతరలోక ప్రయాణాలకు కూడా సూర్యకిరణాల ఆలంబన. ఈ సూత్రంగా చెప్తున్నాను కానీ మళ్ళీ చెప్పాలంటే పెద్ద ఉపన్యాసం అవుతుంది ఇక్కడ. కానీ సూర్య భగవానుడితో మనకున్న అనుబంధం అది. కనుక భగవానుడు ఈ భూమి యందు విస్తరింపజేసినప్పుడు సూర్యమండలంలో తన తేజస్సుని ప్రవేశింపజేసి తద్వారా విస్తరింపజేశాడు. అందుకే మొదటి చక్రవర్తి ఎవరయ్యా అంటే సూర్యమండలం నుంచి వచ్చినటువంటి మనువే. మనం ప్రస్తుత మనువు వైవస్వత మనువు, అతను సూర్యమండలం నుంచి కలిగిన వాడే. అందుకే వివస్వాన్ అని సూర్యుడికి పేరు. ఆయన తనయుడు కనుక వైవస్వతుడు, వైయుస్త మనువు. అలాగే పూర్వం చెప్పినప్పుడు సాయంభూ మనువు అన్నాం. వీళ్ళందరూ సూర్య సంబంధమైన వాళ్ళే. అలాగే వివస్వాన్ మనువు తర్వాత వచ్చినవాడు ఇక్ష్వాకువు, అంటే వైయుస్త మన్వంతరంలో వచ్చిన వాళ్ళు ఇక్ష్వాకు తర్వాత వచ్చిన వాళ్ళు. ఇలా మనం చెప్తే వైయుస్త మన్వంతరం ప్రారంభమై ఎన్నాళ్ళయింది అంటే మొత్తం ఒక మన్వంతరం 71 మహాయుగాలు ఒక మన్వంతరం అన్నాం కదా. ఇప్పుడు నడుస్తున్న మహాయుగంలో మనం 28వ మహాయుగంలో ఉన్నామని చెప్పాం. అంటే అసలు శ్వేతాగ్రహంలో వైయుస్త మన్వంతరంలో ఉన్నాం కదా. ఈ వైయుస్త మన్వంతరం నుంచి ఇప్పటి వరకు వచ్చిన చక్రవర్తుల గురించి పురాణం చెప్పేది ఉంది ఇక్కడ. కనుక మొట్టమొదటి వచ్చిన మనువు మొదలుకొని ఇక్ష్వాకువు, రఘువు, కకుత్సుడు, ఇలా వరుసగా బోల్డంతమంది రాజుల పేర్లు ఇప్పటికీ లభిస్తున్నాయండి ఇక్కడ. అలాగే అటు విస్తరించి పురూరవుడు నుంచి విస్తరించినటువంటి చంద్రవంశ రాజుల చరిత్ర కూడా మనకి లభ్యమవుతుంది. ఇది మన అసలు చరిత్ర. దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. మొన్నటి వరకు కృష్ణ పరమాత్మ తర్వాత పాలించిన పాలకుల వరకు, అక్కడ హస్తినలో ధర్మరాజు తర్వాత
పరీక్షిత్ మహారాజు, అటు తర్వాత జనమేజయుడు, అటు తర్వాత కొందరు రాజులు అక్కడి వరకు విస్తరించారు. అలా మగధ చక్రవర్తుల కథలు ఉన్నాయి. వీరందరి మూలములు సూర్యచంద్ర వంశములే. ఇది కూడా గమనించవలసిన మరొక అంశం. అలాంటి సూర్యచంద్ర వంశంలో అద్భుతమైన రాజులు ఉద్భవించారు. ఆ రాజుల టెన్యూర్లో, వాళ్ళ పరిపాలనా కాలంలో, వాళ్ళ జీవిత కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు, అదేవిధంగా వారు ఏ విధంగా ధర్మపాలన చేశారు. అందుకే ఈ మధ్య ఒక పాశ్చాత్యుడు సనాతన ధర్మం మీద పరిశోధన చేసి అద్భుతమైన గ్రంథాలు రచిస్తూ ఒక గ్రంథానికి ఒక పేరు పెట్టాడు, గాడ్స్, సేజెస్ అండ్ కింగ్స్ అన్నాడు. గాడ్స్, సేజెస్ అండ్ కింగ్స్ అంటే అర్థం ఏంటంటే దేవతలు, ఋషులు, రాజులు, వీళ్ళ గురించే. ఎందుకంటే ధర్మం కానీ జ్ఞానం కానీ లోకానికి వీళ్ళ ముగ్గురు ద్వారానే వస్తుంది. ఒకటి దేవతలు, రెండవది ఋషులు, మూడవది ఆ ధర్మాన్ని లోకంలో ప్రవర్తింపజేసిన పాలకులు. కనుక వాళ్ళ ముగ్గురు గురించి చెప్తారు. వాళ్ళ ముగ్గురు గురించి చెప్తే మొత్తం అన్నిటి గురించి చెప్పినట్లే. అందుకే పురాణాల్లో కూడా వీళ్ళ ముగ్గురు గురించి ఉంటుంది. దేవతల కథలు, ఋషుల కథలు, రాజవంశముల చరిత్రలు. పైగా కొందరు రాజుల గురించి ఏం చెప్తారంటే వాళ్ళ పేర్లు తలంచుకుంటే ధన్యులమైపోతూ ఉంటారు. ప్రాతస్మరణీయులైన చక్రవర్తులు కొందరు ఉన్నారని. భారతంలో వీళ్ళ షోడశ చక్రవర్తులు కృష్ణుడు చెప్తాడు షోడశ చక్రవర్తుల కథని. ఎన్ని ఉన్నాయి రహస్యాలు. షోడశ చక్రవర్తుల కథని కృష్ణుడు ధర్మరాజుకు బోధిస్తాడు మహాభారతంలో శాంతి పర్వంలో. ఆ షోడశ చక్రవర్తుల పేర్లు విన్నా ధన్యులమైపోతాం, స్మరించినా చాలు. అందుకు ప్రాతకాలం నిద్రలేస్తూనే కొన్ని స్మరించుకుంటే ఆ రోజు అంతా బాగుంటుందని పెద్దలు చెప్పారు. అందులో చక్రవర్తులు కొందరు ఉన్నారు. ఇవాళ వింటున్నాం కనుక ఇది ఒక స్మరణ. ఇందులో ఎవడు మీకు రేపు పొద్దున్న గుర్తొచ్చినా ధన్యులమే. ఇలా మనువుల గురించి చెప్పుకున్నాం కదా. మనువుల్లో ప్రధానంగా అలా అలా వస్తూ క్రమంగా బోల్డ్ అంతా ఇక్కడ లిస్ట్ చెప్పాడు. కానీ నేను ప్రస్తుత కథకి అంత అవసరం అంత తీసుకుంటున్నాం. బభూవ చక్రవర్తి నృపతి సత్యసంగర మాంధాత పృథివీం సర్వాం అజయన్ నృపతీశ్వర. మాంధాతృ చక్రవర్తిని ఒకసారి స్మరించుకుని ఆయన చరిత్ర చాలా పెద్దది, తర్వాత చెప్పుకుంటాం. మాంధాతృ చక్రవర్తి యొక్క తనయులు అంటే మాంధాతృ చక్రవర్తి భార్య పేరు బిందుమతి. అంటే వాళ్ళ సంతానం, వాళ్ళ భార్యలు ఇవన్నీ రికార్డ్ చేసి పెట్టిందని మన పురాణము. ఆ బిందుమతి మాంధాతకి కలిగినటువంటి వారు ఎవరయ్యా అంటే పురుకుత్సుడు, ముచుకుందుడు, ఇరువురు ప్రసిద్ధ పుత్రులు. ఆ ముచుకుందుడు గురించే ఇందాక మనం ప్రస్తావన చేసుకున్నాం. ఆ పురుకుత్సునకు ఆరణ్యకుడు అనేవాడి సంతానం. ఆయన పరమ ధార్మికుడు, పితృభక్తి తత్పరుడు. ఆరణ్యకుడి పుత్రుడు బృహదస్సుడు. చిత్రం ఏంటంటే ఈ ఋషులు, ఈ రాజులు చరిత్ర చెప్పేటప్పుడు ఆ రాజు పాలన చాలా బాగుండేది అని చెప్పేస్తారు. రాజు సరిగ్గా లేకపోతే ఆ రాజు దుర్మార్గుడు, అధర్మపరుడు, అందుకే తర్వాత దెబ్బతిన్నాడని కూడా రాసేస్తారు. ఊరికనే రాజును పొగడ్డం కోసం పురాణాలు రాలేదు. ఎవరేమిటో చెప్తాయి చూడండి అంత స్పష్టంగా. కానీ ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చాం పరంపరలో? అరణ్యకుడు కొడుకు బృహదస్సుడు, బృహదస్సుని కొడుకు హరియస్సుడు. ఈ హరియస్సుడు గురించి చెప్తూ ఇతడు ధార్మికుడు, ఆయన తనయుడు సత్యవ్రతుడు అన్నారు. జాగ్రత్తగా పేరు గుర్తుపెట్టుకోండి. ఏంటి పేరు? సత్యవ్రతుడు. ఇప్పుడు కథకి అప్పుడు ప్రధానం ఆ సత్యవ్రతుడి కథ నుంచి వాళ్ళు మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ సత్యవ్రతుడికి కొన్ని లక్షణాలు చెప్పారు. అది ఎలాంటి వాడంటే తన పూర్వరాజుల్లో ఉండేవాడు కాడైన అని తెలివైన వాడే, కానీ స్వేచ్ఛాచారము కలవాడు. తెలివున్నప్పటికీ కూడా ఇచ్ఛానుసారం ప్రవర్తించకూడదు, శాస్త్రానుసారం ప్రవర్తించాలి. తెలుసుకోండి. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు బ్రతికితే వానరుడు, శాస్త్రం చెప్పినట్టు బ్రతికితే నరుడు అన్నారు పెద్దలు. చూడండి ఇక్కడ ఎలా ఇష్టం వస్తే అలాగే. దాన్ని ఓకిజం అంటారేమో నాకు తెలియదు. ఏది తోస్తే అదే సిద్ధాంతం. అది స్వేచ్ఛావాదం కాదు, అది పతనవాదం. అది స్వేచ్ఛగా నేను ఆడదానిగా పుట్టాను కానీ మగాడుగా పుట్టే బాగుంటున్నాను అని నేను ఆపరేషన్ చేసుకుంటాను, ఎవడేం చేస్తాడని. ఇవన్నీ ఇప్పుడు కొత్త కొత్త సిద్ధాంతాలు వస్తున్నాయండి. పెర్వర్షన్స్ అన్నీ బయలుదేరే. ఎందుకు? స్వేచ్ఛాచారం. ఇది చాలా ప్రమాదకారి. కానీ ఎవడికి ఇచ్చం వచ్చినట్టు వాట వాళ్ళు ఫ్రీడమ్ అంటే మనం ఏం చేయగలము? ధర్మం పోయింది. తర్వాత ఎంత పతనం వస్తుందో తెలుసుకోవాలి. జాతి నిర్వీర్యమైపోతుంది. ఇదే సమయంలో పురాణాల్లో చెప్పి ఒక పాయింట్ గుర్తు చెప్తున్నాం. దినచర్య, పురాణాల్లో చెప్పిన దినచర్య అత్యద్భుతమైన విషయం అండి. రోజు ఎలా ప్రారంభించాలి, పడుకునే వరకు రోజును ఎలా విభాగం చేసుకోవాలి, ధ్యానానికెంత, యోగానికెంత, కర్మకెంత, కుటుంబానికెంత, జీవుడి కోసం ఎంత. చూడండి ఇక్కడ కుటుంబానికి ఎంత సమయం ఇవ్వాలి, నీ జీవుడి కోసం నువ్వేం చేస్తున్నావు. మా ముని మనవడి పెళ్ళి అయిపోతే చాలండి అని ఒక ఆవిడ అడిగింది గురువుగారి దగ్గరికి వెళ్ళి. అప్పటికి పళ్ళు ఊడిపోయాయి. ఎక్కడండి, ఎంతుందో పొంతుందా, నీకోసం ఏం చేస్తున్నావు? అందుకే నీ కోసం కేటాయించాలి, జీవితం కోసం. దేన్ని వద్దనలేదు సంస్కృతి. ప్రయారిటీస్ని డివైడ్ చేసుకో, దేనికెంత దేనికెంత దేనికెంత. ఆ ప్రయారిటీస్ తెలియకపోవడం వల్లే ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. దేనికంత ప్రయారిటీవే అంత. పిల్లలకు చూడండి విద్యయే ప్రధానం అని చెప్పి మరి యంత్రాల్లో చేసి జీవితం మీద విరక్తి పుట్టేటట్టు చేస్తున్నారు. విద్య ప్రధానమే, మిగిలిన వాటికి అలా చూడాలి. ఆ బ్యాలెన్స్, ప్రయారిటీస్ ఇవి తెలిస్తే అద్భుతమైన జీవితం ఉంటుందండి.
ఇదే సమయంలో తెలుసుకుని పురాణం చచ్చిన తర్వాత ఉండే గొప్ప జీవితం గురించి చెప్తుంది. పక్కన పెడదాం. బ్రతుకున్నప్పుడే గొప్పగా బ్రతకాలని చెప్తుంది పురాణం. తెలుసుకోండి, ఇక్కడ బ్రతుకున్నప్పుడే హెల్దీ లైఫ్ ఉండాలి, ఆరోగ్యంగా బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి, ధైర్యంగా బ్రతకాలి, తృప్తిగా బ్రతకాలి. చూడండి, ఇప్పుడు చెప్పినది ఇందులో మీరు ఒక్కసారి రాసుకుంటే ఇంకేం కావాలనిపిస్తుంది. అది ధర్మంగా బ్రతికితే 4 ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యం, ఆనందం, తృప్తి, ధైర్యం ఉంటుంది. అధర్మం చేస్తే ఒక్కొక్కటి సడలిపోతాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది. అందుకే డైలీ రొటీన్ ఎలా ఉండాలో చెప్పారు. ముందు యోగంతో శరీరాన్ని ఆరోగ్యవంతం చేసుకునే ప్రక్రియ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం అనే మాటతో చెప్పారు మరి పెద్దవాళ్ళు. అవునా లేదా? ఇంకెక్కడైనా కాన్సెప్ట్ దొరుకుతుందని ఏం పర్వాలేదు, 6 రోజులు పాపం చేయి, 7 రోజులు ఏడ్చే పోతుందంటారు. మనాలకు కాదు, దినచర్య ఎలా ఉండాలో చెప్పారు. ఏమో అద్భుతమైన ఫ్రేమింగ్ ఇచ్చిందండి పురాణం. అందుకే స్వేచ్ఛాచారము కాదు, శాస్త్రాచారము కావాలి. ఇది తెలుసుకోవాలి. కానీ వీడు ఎలాంటి వాడు తయారయ్యాడు? సోభూదిచ్ఛాచర కామి మందాత్మ హ్యతిలోలుప. ఇతడు స్వేచ్ఛాచారి, మందాత్ముడు అంటే మందబుద్ధి. మందబుద్ధి అంటే అర్థం ఏంటంటే చెప్పింది అర్థం కాదు, అహంకారం చేసి సరిగ్గా అర్థం చేసుకోవడం, అన్వయించుకోవడం. అలాంటి వాడు. కామి అంటే కామలోలుపత్వం, నిరంతరం కోరికలు తీర్చుకోవడం. అతిలోల అంటే ప్రధాని మీద ఆసక్తి ఉండొచ్చు కానీ విపరీతమైన మక్కువతో ఇచ్ఛానుసారం ప్రవర్తిస్తుంటాడు. అలాంటి రాజకుమారుడు సపాపాత్మ. మొత్తం కలిపి వాడి పేరు ఏమిటి? సత్యవ్రతుడు. లక్షణం ఏమిటి? పాపాత్మ. వాడు ఎలాంటి పాపాలు చేస్తున్నాడు అంటే కొన్ని క్షమించవచ్చు. ఒకసారి ఏం చేశాడంటే ఒక విప్ర భార్యని అపహరించుకొచ్చేశాడు కామం చేత. విప్రభార్య మృతవాన్ కామమోహిత. అది ఎప్పుడంటే వివాహం జరుగుతూ ఉండే సమయంలో ఆమెను ఎత్తుకొచ్చాడు నచ్చిందని చెప్పి. అప్పుడు అక్కడ ఉంటే విప్రులు, వేదవేత్తలు అందరూ వెళ్ళి రాజుకు విన్నవించుకున్నారు వాళ్ళ నాన్నగారికి. వాళ్ళ నాన్నగారి పేరు అరుణుడు. బృహదస్వని కొడుకు హరియస్వుడు, హరియస్వని కొడుకు అరుణుడు, అరుణుడు కొడుకు సత్యవ్రత అన్నాం కదా. అరుణుడితో వెళ్ళి విన్నవించుకున్నారు. నీ కొడుకు ఈ అపచారం చేశాడయ్యా. ఇక్కడి నుంచే ధర్మం తెలుసుకోవాలండి కథలో అని. ప్రతిదాన్ని ఎలా పట్టుకోవాలో తెలియాలి. ఆయన వాళ్ళు రాగానే ఒక్కసారి నమస్కారం చేసి ఏమి మీరు చెప్పుకోవడానికి వచ్చారు అని అడిగాడు. అడిగితే నీ కొడుకు వల్ల మేమందరం కూడా సుదుఃఖార్త హతాస్మేతి చాసకృత్, మేమందరం దెబ్బతిన్నాం, దుఃఖార్తులమయ్యాం. కూడని పని చేశాడు మీ పుత్రుడు. ఏమిటంటే ఒక విప్రభార్యని వివాహ సమయంలో అపహరించుకు వచ్చేశాడు అనగానే వెంటనే ఏం చేశాడు తెలుసా? అబ్బాయిని సమర్థించుకోవడం కాదు. రాజులు ఎలా ఉండేవారంటే ధర్మం తప్పితే కొడుకునైనా శిక్షించాలి, అది తెలుసుకోవాలి ఇక్కడ. దీన్ని బట్టి అసలు ధర్మపాలన అంటే ఏమిటో అర్థమవుతుంది. అలాంటి పాలకులు. పుత్రమాహ వృధానామ కృతంతే దుష్టకర్మణ. వెంటనే కొడుకుని పిలిచేమన్నాడంటే నువ్వెక్కడవయ్యా, నీ పేరుకు తగ్గ ప్రవర్తన నీ దగ్గర లేదు. నీ పేరు నేను చాలా గొప్పగా పెట్టుకున్నానేమని, సత్యవ్రతుడు అని. నువ్వు మాత్రం పేరు వృధా చేసావు, దుష్టకర్మ చేసావు. గచ్చ దూరం సుమందాత్మన్, దూరం పో నువ్వు ఇక్కడి నుంచి. పైగా దురాచార గృహాన్మమ. ఓ దురాత్ముడా, దురాచారపరుడా, మందాత్ముడా, ఈయన తిట్టాడండి. పో ఇక్కడి నుంచి దూరంగా. ఎందుకంటే నస్థాతవ్యం త్వయా పాప విషమే మమ సర్వదా. నా రాజ్యంలో నువ్వు ఉండడానికి వీల్లేదు, పో అన్నాడు. వెంటనే నమస్కారం చేసి వెళ్ళిపోతాను నువ్వు చెప్పినట్లు, కానీ నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు చెప్పు, ఎక్కడ ఉండమంటావు చెప్పు అని అడిగాడు. వీడిలో అసుగుణం ఉంది ఇక్కడ. నువ్వెవడరా చెప్పేది అనకుండా పొమ్మంటే పోతానన్నాడు. అంటే ఏదో పితృభక్తి కాస్త ఏదో అక్కడక్కడ ఉందన్నమాట. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానంటే నువ్వు చేసిన దురాచారం బట్టి దురాచార బ్రతుకే నీకు ఉండాలి. అందుకే నువ్వేం చేయాలంటే తిన్నగా వెళ్ళి చెప్పుంది శపాకై సహ వర్తయా. కుక్కను వండుకు తినేవాళ్ళు కొందరు ఉంటారు. ఇలాంటి వాళ్ళు వేరే చోటు ఉంటారు. ఇది బాగా తెలుసుకోవాలండి. తెలియక మనం అర్థం చేసుకోలేక ఏదో విభాగాలు చేసేసి ఒకడిని తక్కువ చేసి ఒకడిని ఎక్కువ చేశాడు అని కలగాపురగా మాట్లాడుతూ ఈ వర్ణ వైషమ్యాలు, జాతి వైషమ్యాలు అనే మాటని ఒక నిందగా మన దేశం మీద చూపించారు. ఈ చేసిన పని పాశ్చాత్యులు మనల్ని విభజించడం కోసం చేసిన తర్వాత ఈ జాతి వైషమ్యాలు అనే వికృతి రూపాలు వచ్చాయి. కానీ పూర్వ సంస్కృతిలో వర్ణాశ్రమ విభాగం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందులో ఉన్న వైశాల్యం ఏంటంటే అందరూ ఒకేలా బ్రతకలేరు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా బ్రతుకుతారు. ఒక్కొక్కరి ఆచార వ్యవహారాలు, జీవన విధానాలు, ఆహార విహారాలు ఒక్కొక్కలా ఉంటాయి. ఒకరికి పడవు. అని ఆ విధమైన ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటారు, ఈ విధమైన ఉన్న వాళ్ళందరూ ఇలా ఉంటారు. కనుక ఈ కర్మలు చేస్తూ ఇలా జీవించేవారు, ఆ కర్మలు చేస్తూ అలా జీవించేవారికి ఒకరికొకరు పొసగదు. కనుక ఎవరి స్థానాల్లో ఉంటూ సమాజానికి ఎవరేం చేయాలో అలా చేయాలి తప్ప ఎక్కువ తక్కువ లేవు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అలాగా
కుక్కను వండుకు తినేవాళ్ళు, సరైన సదాచారం పాటించుకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళ జీవన వృత్తి అది. వాళ్ళు దానికి ఏం చేస్తారు, దానివల్ల బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు నిరంతరం మాంసాలకు వస్తూ చర్మాలు ఒలుస్తూ బ్రతికే వాళ్ళు ఉంటారు. ఉండాలి, వాళ్ళకు కూడా సమాజంలో వాళ్ళు ఉండాలి. కనుక వాళ్ళండే జీవన విధానం అది. అలా జీవించడం వల్ల వాళ్ళు కొన్ని కర్మలు చేయలేరు, చేయడానికి అవకాశం ఉండదు. యజ్ఞయాగాది క్రతువులు చేయాలంటే కావాలి శౌచాదులు వాళ్ళకు ఉండవు కనుక అది చేసేవారు వేరేగా ఉంటారు, ఇది చేసేవారు వేరేగా ఉంటారు. వీరి అవసరం వారుకుంటుంది, వారి అవసరం వీరుకుంటుంది. ఎవరి స్థానాల్లో వారు ఉంటూ ఒకరి అవసరం తీర్చుకుంటారు. తెలుసుకోండి. ఇక్కడ ఆలయాల్లో డప్పు కొట్టేవాడు, డప్పులు తయారు చేసేవాళ్ళు ఉంటారండి. ఒకరు డప్పు కొట్టేవాడు కూడా ఉంటాడు, మంత్రం చదివేవాడు మరొకడు ఉంటాడు, ఆలయానికి కావాల్సిన వస్తువులు సప్లై చేసేవాడు ఉంటాడు, ఆలయానికి కావాల్సిన అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు. ఎవడి పని వాడిదే. గర్భగుడిలోకి వెళ్ళేవాడు ఎవడంటే మంత్రాన్ని చక్కగా అనుష్ఠిస్తూ దానికి తగ్గ జీవన విధానం చేసేవాడు, వాడే పని చేస్తాడు. అలాగే స్వామి డప్పు కొట్టడానికి కావలసిన చర్మం ఇచ్చేవాడు ఉంటాడు, వాడు తరించిపోతాడు. నందనార్ అలాగే తరించాడు. నందనార్ కథలో మనకు తెలుస్తుంది. ఇక్కడ అంటే సనాతన ధర్మంలో అన్ని వర్ణాల వారు, అన్ని జాతుల వారు, అన్ని వర్గాల వారు వారి వారి వృత్తులతో భగవంతుడిని సేవించి తరించిపోవచ్చని చెప్పింది భారతీయ సంస్కృతి. ఇది గ్రహించాలి. అయితే రాజుగా పాలించేవాడు కొన్ని ఒక రకమైన జీవన విధానం ఉండాలి. కానీ నువ్వు ఆ జీవన విధానాన్ని తప్పవు. రాజు రక్షించాలే తప్ప తాను లోకానికి కంటకుడు కాకూడదు. నువ్వు ధర్మం తప్పి ప్రవర్తించేవి కనుక నువ్వు అక్కడ వెళ్ళి బ్రతుకు, వాళ్ళతో పాటు బ్రతుకని ఆజ్ఞాపించాడు. ఎవరు? అరుణుడు తన కుమారుడైన సత్యవ్రతుణ్ణి ఆ విధంగా ఆజ్ఞాపించాడు. ఎందుకంటే స్వపసత్యత కృతం కర్మ ద్విజదారాపహారణం. అలాంటి వృత్తులు చేస్తూ ఆలోచిస్తూ బ్రతికే వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు, నువ్వు అలాంటి పని చేసావు కనుక అక్కడికి వెళ్ళిపో అని చెప్తే అక్కడ వశిష్ఠుల వారిని అడిగాడు, నేను చెప్పింది నిజమేనా అని అడిగాడండి. ఎవరు? అరుణుడు. అంటే వశిష్ఠుల వారు ఉన్నారు, సూర్యవంశ పురోహితుడు కదా మహానుభావుడు, ధర్మాధర్మం నిర్ణయించి చెప్పే ఋషి ఆయన. కనుక రాజైనా ఋషి చెప్పినట్టు నడవాలి, అది భారతీయ సంస్కృతి చెప్తోంది. ఋషి ధర్మం చెప్తాడు, ధర్మాన్ని అనుసరించి పాలన జరగాలి, అది తెలుసుకోవాల్సింది. కానీ వశిష్ఠుడిని అడిగితే గురునాథ వశిష్ఠేన ప్రేరితోసు మహీపతి, వశిష్ఠుల వారు నువ్వు చేసిన సమంజసం నాయన అన్నారు. ఎందుకంటే పుత్ర వ్యామోహం కానీ మరొకడు కానీ లోను కాకుండా నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. ఎవరు తీసుకుంటారు ఇంత చక్కటి నిర్ణయం? శభాష్ అన్నాడు వశిష్ఠుల వారు. వెంటనే నిర్ణయం అమలు చేయబడింది. ఇతను రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పేరు గుర్తుపెట్టుకోండి, సత్యవ్రతుడు. వెళ్ళిపోయినటువంటి వాడు కోపం అంతా ఎవరి మీదకి వచ్చింది అంటే వశిష్ఠుల మీదకి వచ్చింది ఆయనకి. ఎందుకంటే నేను సమర్థించాడు కనుక వశిష్ఠుల మీద కోపం వచ్చింది ఇక్కడ. ఎందుకంటే మహర్షులు ఎప్పుడు కూడా వ్యక్తుల్ని చూసి ధర్మం చెప్పరు, ధర్మాన్ని చూసి ధర్మం చెప్తారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ వాళ్ళ ధర్మ దృష్టే తప్ప వ్యక్తి దృష్టి, స్వార్థ దృష్టి ఉండదు. వీడు మనవాడే కదా అని మాఫీలు చేయడాలు ఉండవు. అప్పుడు పాలకుల దగ్గర లేదు, ఋషుల దగ్గర లేదు. దానితో వశిష్ఠుడి మీద కోపం వచ్చి ధర్మశాస్త్రుని వశిష్ఠుడు నివారించలేదు మా నాన్న చెప్తూ ఉంటే, కనుక ఆయన మీద కోపం పెట్టుకున్నాడు మనస్సులో. అలాగే అరణ్యాలకు వెళ్ళి అక్కడే ఉన్నాడు చాలా కాలం. ఇలా జరుగుతూ ఉండగా కొంతకాలానికి ఒక భయంకరమైన కరువు వచ్చింది. ఈ కరువు కాలంలో అనేక మంది ఆహారం లేకుండా దురవస్థలు పొందుతున్నారు. అలా మొత్తం 12 ఏళ్ళు వచ్చిందండి కరువు. ఆ కరువు కాలంలో తపోనిష్ఠకు వెళ్ళిన విశ్వామిత్రుల వారు తపస్సులు ఉండిపోయారైన. కనుక బాహ్యంగా ఏం జరుగుతుందో తెలియదానికి. ఎప్పుడో మధ్యలో మెలకు వచ్చినప్పుడు తపస్సు నుంచి బయటకు వస్తే అప్పుడు ఆహారం కోసం ఏదో చూసుకునేవాడు, మళ్ళీ తపస్సు ఉండేవాడు. అయితే ఆయన తపస్సుకు వెళ్ళినప్పుడు మాత్రం ఆయన కుటుంబానికి నేను తపస్సు చేసి వస్తాను అనుకుని ఏర్పాట్లు చేసి ఆయన వెళ్ళాడు. ఆయన భార్యా పిల్లలతో ఉన్నవాడు. భార్యా పిల్లల్ని వేరే చోట ఉంచి తాను తపస్సుకు వెళ్ళిపోయాడు. బహుకాలం జరిగిపోయింది. ఈ లోపల ఈ కరువు వచ్చింది, భయంకరమైన కరువు వచ్చింది. ఆ సమయంలో పిల్లల్ని ఎలా పోషించుకోవాలో తెలియలేదు ఆ తల్లికి. కందమూలాలు ఇవి తింటూ బ్రతికినటువంటి వారికి అవి కూడా కరువైపోయిన పరిస్థితి ఏర్పడింది. ఏ విధంగా బ్రతికించుకోవాలో తెలియక తన దగ్గర ఉన్న సంతానంలో ఒకడికి మెడకి ఒక తాడు కట్టి అమ్మడానికి బయలుదేరింది ఆమె. ఎవరైనా ఇతను కొనుక్కోండి, మీకు పరిచర్యలు చేస్తాడు, సేవకుడుగా వస్తాడు, బానిసగా అమ్ముతున్నాను, మీరు తీసుకొని డబ్బు ఇస్తే ఆ డబ్బుతో నేనేదో ఆహారమో ఏదో సంపాదించుకొని వస్తాను. అంతేగాని ఇప్పుడు నా అంతటిన అరణ్యాల్లో ఆహారం సంపాదించిన పరిస్థితులు ఇది కరువు వల్ల, అది అమ్ముదామని గాలం వేసిందండి. ఒక కొడుక్కి మెడకి తాడు కట్టి తీసుకెళ్ళింది. అలాగా నిబంధం తనయం కృత్వా జగామాశ్రమ మండలం శోభవద్గాలవో నామ గళబంధాన్ మహాతప. గలమునకు బంధించబడినటువంటి తాడుతో ఉన్నాడు గనక అతడి పేరు గాలవ మహర్షి అని పేరు. తర్వాత మొత్తానికి అలా అమ్ముతూ ఉంటే ఎవడు ఇంకా కొనలేదు, ఆమె వెళుతోంది. అరణ్యంలోంచి బయలుదేరింది పల్లెల్లోకి వెళ్ళి అమ్ముకుందామని. ఇంక అరణ్యం దాటుతూ ఉంటే ఇది చూశాడు అక్కడ సత్యవ్రతుడు. అక్కడ ఉన్నాడు వాళ్ళతో పాటు శపాకలుతో, వాడితో కలిసి జీవిస్తున్నాడు. అతడు చూశాడు ఎవరో పాపం ఒక అమ్మ పిల్లాన్ని నమ్ముకోవడానికి ప్రయత్నిస్తోందని వచ్చి ఏమైందమ్మా అని అడిగాడంట. అక్కడ అడిగితే
మా ఆయన విశ్వామిత్రుల వారు తపస్సులో ఉన్నారు. ఆ తపస్సమాధిలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడున్నాడో నాకో తెలియదు. నేను పిల్లల్ని పోషించలేని పరిస్థితిలో ఉన్నాను. అందుకే వీళ్ళని నమ్ముకుంటే వచ్చే డబ్బుతో నేను ఏదో సంపాదించుకొని వీళ్ళని పోషించాలనుకుంటున్నాను అంటే అతను దుఃఖం కలిగింది, కాస్త కరుణ కలిగింది. అంటే అతనిలో కొన్ని మంచి స్వభావాలు ఉన్నాయి. దానితో ఏం చేశాడంటే, అమ్మా నువ్వు ఇంటి దగ్గరే ఉండు, నీ ఇంటి ముందు ఉన్నటువంటి చెట్టుకి నేను ప్రతిరోజు ఆహారం కడతాను, మీరు స్వీకరించండి అని చెప్పి ఆయన అక్కడ తిరుగుతూ దొరికినటువంటి ఆహారం ఇవ్వడము, ఒక్కొక్కప్పుడు మాంసం కూడా పొట్లం కట్టేవాడు. అంటే కరువు కాటకాల పరిస్థితుల్లో, ఆకలితో బాధపడుతున్న పరిస్థితుల్లో అటువంటి కొన్ని వాటికి నిషేధాలు ఎత్తివేయబడతాయి. ఎప్పుడు అలాంటి సమయాల్లో మళ్ళీ దానికి ప్రాయశ్చిత్తాలు ఉంటాయి. ఇవి తెలుసుకోవాలి. తెలియక ఇంకో వెంటనే అప్పుడు మాంసం తినేవారన్నమాట అని వాక్యాలు రాసికూడదు. మొత్తానికి ఆ విధంగా ఏర్పాటు చేశాడు. ప్రతిరోజు ఆమెకు ఒక ఆహారం మూట కట్టి లభించేది. అలా కొంతకాలం జీవిస్తున్నారండి. కానీ ఇతడికి మనస్సులో మాత్రం వశిష్ఠుల వారి మీద కోపం అలాగే ఉన్నది. ఒకసారి వెతుక్కుంటూ వశిష్ఠాశ్రమానికి వెళ్ళాడు. ఆ వశిష్ఠుని మీద మన్యుం ధారయామాసనిచ్చదా, వశిష్ఠేచ అధికం మన్యం. వశిష్ఠుని మీద అంత కోపం పెట్టుకున్నవాడు ఒకరోజు ఆలోచిస్తూ వెళుతున్నాడు. అప్పుడు ఇతనికి ఆకలి కూడా బాగా వేస్తుంది, ఏ జంతువు దొరకలేదు. అప్పుడు వశిష్ఠాశ్రమ సమీపంలో గోవుని చూశాడు. వశిష్ఠుని మీద ఉన్న కోపంతో ఆ గోవుని చంపి ఆ మాంసాన్ని తీసుకుని తాను బయటకు వచ్చి అది కూడా పొట్లంగా గట్ట అక్కడ పెట్టాడు. అక్కడ మూట కొంత పంపించాడు. దానితో వశిష్ఠుని మీద కసితో అక్కడున్న గోవుని చంపాడు ఆయన, అతని మీద ద్వేషంతో. కానీ గోహత్య చేసేనన్న వివేకం లేకపోయింది. అతని మీద కోపంతో ఈ పని చేశాడు. పాపం ఎంత ఎక్కడికైనా తీసుకువెడుతుందండి. అందులో కోపం ఎలాంటి దారుణాలైనా చేస్తుంది. అంత దారుణం అతను తెలియదండి వాడికి. ఒక ఋషిపత్ని బాధపడితే తట్టుకోలేంత కరుణున్నవాడు ఒక ఋషి దగ్గరున్న గోవుని చంపాడు. అది దుర్మార్గం చేశాడు. అక్కడ చూసేటప్పుడు వశిష్ఠుల వారికి కొంతసేపు గోవు కనబడలేదు. ఎవరి వల్ల జరిగిందో తెలుసుకుని అతన్ని పిలిచాడు. సత్యవ్రతుని పిలిచి, నువ్వు పిశాచంలా ప్రవర్తించేవు, గాం దోగ్ధ్రీం పాలనిచ్చేటువంటి ఆవుని నువ్వు చంపేవి గనక నువ్వు పిశాచంతో సమానం అని చెప్పినాడు. దురాత్మన్ కిం కృతం పాపం ధేను ఖాతాత్ పిశాచవత్ ఏవంతే శంకవ క్రూరా పతం త్వరితాస్త్రయ. నీలో 3 పాపాలు ఇప్పుడు కనబడుతున్నాయి. ఈ 3 పాపాలు దారుణ వల్ల శంకుల వలె నీ గుచ్చుకున్నాయి. ఇది బాగా తెలుసుకో. ఒకటి గోవధాహరణ హారకరణాత్ పితుక్రోధాత్ తథా భృశం. ఒకటి స్త్రీహరణము, నువ్వు విప్రభార్యను అపహరించావు, అదొక దోషం. రెండవది తండ్రి కోపానికి గురయ్యావు, రెండవ దోషం అది. మూడవది గోవధ. ఈ 3 రకాల శంకువులు, శంకువులంటే బాగా కాల్చిపెట్టిన మచ్చలు అనుకోవచ్చు, లేదా గుచ్చినటువంటివి. అలా 3 శంకువులు నీలో వచ్చాయి గనక ఇక నీ పేరు సత్యవ్రత నామానికి తగవు, నీ పేరు త్రిశంకుడు అని చెప్పారు. ఇది త్రిశంకుడు యొక్క అసలు కథ. నువ్వు త్రిశంకుడు అయిపోతావు, ఇక నుంచి నీ రూపం కూడా పిశాచ రూపంగా మారిపోతుంది. పిశాచంలా ఈ పని చేసేవి గనక. లేదా గోవుని చంపేవాడు మనుష్యుడు కాడు, తెలుసుకోండి. ఇక్కడ గోవును చంపడం ఏ ధర్మము ఒప్పుకోదు. మన ఇతర మతాలకి గోవుని చంపడం పాపం కాదు అనుకుంటాం, కానీ ఇతర మత గ్రంథాల్లో గోవుని చంపరాదు అనే విషయం రాసి ఉంది. కానీ భారతదేశంలో మాత్రం హిందూ మతం మీద ద్వేషంతో వీళ్ళని బాధించడం కోసమని వాళ్ళు గోవధ చేస్తూ ఉంటే వాళ్ళ సంతుష్టీకరణ కోసం ప్రభుత్వాలు కూడా నెమ్మది ఊరుకుంటున్నాయి. కానీ గోవధ చేస్తే భూమికే ప్రమాదకరం. ఇది ఎవడైనా బుద్ధున్నవాడు ఒప్పుకుంటాడండి. ఇక్కడ అయితే భారతదేశంలోనే ఇదేంటండి అంటే అలాంటి దేవతారూప గోవులు భారతదేశంలో మాత్రమే ఉంటాయి. అది ఈ దేశానికి ఉన్న గొప్పతనం. ఇక్కడ అది గోవుల్ని ఎప్పుడు హింసించినా ప్రపంచానికి, ప్రకృతికి ప్రమాదం. ఇది తెలుసుకోండి. మనం ఏదో ఒకటి గోవుని పూజ చేసి వెళ్ళి వచ్చేస్తున్నాం, కానీ రోజుకి కొన్ని లక్షల గోవులు భయంకరంగా చట్టవిరుద్ధంగా చంపబడుతూ తరలింపబడుతున్నాయనే విషయం ఎంతమందికి తెలుసు? ఈ గోవధకి అనేక మంది హిందువులే ప్రోత్సహిస్తున్నారనే విషయం ఎంతమందికి తెలుసండి? ఇక్కడ సరి అయినటువంటి వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే గోవులు రక్షింపబడుగా కానీ ఈ సమయంలో మనం ప్రార్థించాలి. ఈ కథలో ఎన్ని అంశములు ఉన్నాయి చూడండి. కనుక నువ్వు చేసినటువంటి ఈ 3 శంకులు త్రిశంకుడు వైపు తిరుగుతావు. పైగా నువ్వు గోవధ చేయడం వల్ల ఇంకా నీకు పిశాచ రూప ప్రాప్తే జరుగుతుంది. నీ రూపమే పిశాచంలా ఉంటుంది పో అన్నారు. అయితే ఆవేశంతో చేశాడు, కానీ తర్వాత కొంచెం బాధ కలిగింది. దూరం వెళ్ళి ఆలోచిస్తున్నాడు. కొంత దెబ్బలు తగిలితే కానీ బుద్ధి రాదు, ఏం చేస్తాం? అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఒకడు అనుకున్నాడు, ఏమైనా పాపాలు చేశాను, ఒప్పుకొని తీరుతున్నా. ఆవేశంతో పాపం చేసినా కాస్త స్థిమితపడ్డాక పాపం చేశాను అనిపించదా అండి? దానితో అనుకున్నాడు, ఈ పాపం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఎవడు పరిహారం చెప్పేవాళ్ళాడు? ఎందుకంటే నేను గురుద్రోహిని, మా కులమునికే గురువైన వశిష్ఠుని పట్ల అపచారం చేసిన వాడిని.
అన్నప్పుడు ఆలోచించి ఏం చేయాలో తెలియక ఆయన ఆ పిశాచ రూపంతోనే అటు ఇటు తిరుగుతున్నాడు. ఎక్కడైనా పుణ్య నదులు కనబడితే మునిగేవాడు, అక్కడున్న తీర్థములు సేవించేవాడు, అలా తిరుగుతున్నాడు. అలా తిరుగుతుంటే ఒకచోట అతనికి అమ్మవారి భక్తుడైన ఒక మహాత్ముడు దర్శనమిచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసుకుని ఏడ్చాడు. ఆయనకి ఏం దయ పుట్టిందో కానీ అమ్మవారి మంత్రాన్ని ఉపదేశించారండి. తస్మిన్నేవాశ్రమే తస్థౌ దేవీ భక్తిపరాయణ. ఆ జీవుడు పుణ్యాలేవో ఇక్కడ పండే, ఎక్కడ గురువు ద్వారా ఉపదేశం పొందడం అనే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ జరిగింది ఇంత పాపజీవనుడికి కూడా. దానితో అతడు ఒకవైపు పశ్చాత్తాపం కలుగుతుంది, మరోవైపు అమ్మ మంత్రాన్ని జపం చేస్తుండగా అతడికి ఆశ్చర్యకరంగా అమ్మపై భక్తి పెరిగింది. ఎందుకంటే కొందరు మంత్ర జపాలు చేస్తారని భక్తి రాదు, అది రావాలంటే మళ్ళీ వేరే విషయం. మేము ఫలానా ఉపాసకలు అని చెప్పచ్చు, కానీ ఫలానా భక్తులు అని చెప్పడం మహా కష్టం అండి. భక్తి అనేది చాలా గొప్ప లక్షణం. భగవంతుని మీద అవ్యాజమైన ప్రేమతో అచంచలమైన విశ్వాసంతో ఆశ్రయించడమే భక్తి. ఇది కలగడం అంత తేలిక. ఉపాసనలు కూడా చేయొచ్చు, మంత్ర జపాలు చేయొచ్చు, కానీ వెంటనే ప్రపంచమే పడిపోతాం. కానీ భక్తి అంటే అటువంటిది. అదేదో కొంత కలిగింది దీనికి, అమ్మవారిపై భక్తి కలిగింది. అందుకే ఆ గురువిచ్చిన అమ్మవారి మంత్రాన్ని అక్షర లక్షలు జపం చేసి దీన్ని పురస్చరణ చేస్తే హోమం చేసుకుంటే బాగుంటుందని చెప్పి కొందరు విప్రుల వద్దకు వెళ్ళి ఋత్విజులుగా మీరు వచ్చి నేను చేసిన మంత్రజపంలో దశాంశం హోమం చేయాలనుకుంటున్నాను, మీరు వచ్చి చేయించండి అని అడిగారు. వెంటనే ఎవరు మీరు అన్నారు వాళ్ళు. సత్యవ్రతోహం నృపతే పుత్ర బ్రహ్మవిదాం వరాహ. ఓ బ్రహ్మవేత్తలారా, నేను రాజపుత్రుడైన సత్యవ్రతుడిని అన్నాడు. అదే నన్ను త్రిశంకుని అనలేదు ఇక్కడ. ఇతను శాపం పేరు అదెందుకు చెప్తాడు, పెద్దలు పెట్టిన పేరు చెప్పుకున్నాడు. నేను సత్యవ్రతుడిని, పైగా రాజపుత్రుణ్ణి, ఇక్ష్వాకువంశ ప్రభువుల పుత్రుణ్ణి నేను, కనుక యజ్ఞం చేయండి అన్నాడు. వెంటనే యగాదిగా చూశారు. ఓ నువ్వు దాచిపెట్టని నీ చరిత్ర మాకు తెలుసు. ఎందుకంటే శప్తస్త్వం గురుణా ప్రాప్తం పిశాచత్వం త్వయా అధునా. నువ్వు గురుశాపగ్రస్తుడివి. గురుశాపగ్రస్తుడిని ఏ ఒక్కరూ బాగు చేయలేరు. దానివల్ల పిశాచత్వం వచ్చింది. కానీ పిశాచదేహం గురుశాపం రెండూ ఉండడం వల్ల నా యాగార్హోసి తస్మాత్వం వేదేష్వనధికారత. అందువల్ల నీకు వేదమనందు అధికారము లేదు. వేద మంత్రము ఉచ్చరించాలన్నా దాన్ని ప్రయోగించాలన్నా కొన్ని అధికారాలు ఉంటాయి. కనుక నీ అధికారానికి గురువుగా మంత్రం ఇచ్చాడు, చేసుకో దాన్ని. కానీ దాన్ని హోమ రూపంలో చెయ్యాలని ఋత్విజుల సహాయం తీసుకున్నావే, దానికి నీకు అర్హత లేదు సుమా. అందుకే సర్వలోకేష గర్హితం. నువ్వు చేసిన పని అన్ని లోకముల్లో వాళ్ళు అసహించుకుంటారు. అలాంటి పని చేసేవి కనుక నీకు మేము హోమము చేయం పో అన్నారు ఇక్కడ. దానితో బాధపడ్డాడు. బాధపడి చేసిన పాపం ఎంత భయంకరంగా ఉందన్నది. దిగ్జీవితమిదం మెజ్జ కింకరోమి వనే స్థిత. జీవితం ఇచ్చి అనుకున్నాడు. ఏమిటి జీవితం వ్యర్థమైపోయింది. పిత్రాచాహం పరిత్యక్త. తండ్రి వదిలిపెట్టేశాడు. సప్తశ్చ గురునా భృశం. గురువు శపించేశాడు. ఈ శరీరంతో ఇంకేం సాధిస్తాను, కనుక జన్మ వ్యర్థం గనక అని చెప్పి అగ్నిహోత్రాన్ని రగల్చుకుని అందులో పడిపోదామనుకున్నాడు. ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే ఈ శరీరానికి ఇంక అర్హత లేదు, పిశాచత్వం వచ్చింది, దీనితో నేనేం చేయగలను అని సంస్మార చండికాం దేవీం ప్రవేశమనుచింతయన్. అతను చేసిన గొప్ప పని ఏమిటంటే ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు అమ్మవారిని తలంచుకున్నాడండి. ఈ కథలో నువ్వు ఎంత పాపం చేసినా భగవద్ అనుగ్రహం బయట పెడుతుంది, ఇది తెలుసుకోవాలి. అదే సమయంలో నువ్వు పశ్చాత్తప్తుడివైతే అది కూడా పక్కన రాయాలి. మొత్తానికి ఆ విధంగా అమ్మవారిని తలంచుకుంటూ దూకబోతూ ఉంటే స్థిరో మహాభాగా ఆగవయ్యా అని ఒక మాట వినబడింది. ఏమిటా అని చూశాడు. ఆకాశంలో అద్భుతమైన కాంతిపుంజం ప్రత్యక్షమైంది. అందులో సింహారూఢయ్యి అష్టాదశ భుజాలతో అమ్మ దుర్గమ్మ సాక్షాత్కరించింది. సింహారూఢా మేఘగంభీరయాగిర కింతే వ్యవసం సాధో హుతాసేమాతనం త్యజ. ఏమిటయ్యా ఈ పని చేస్తున్నావు, వద్దు, అగ్నిహోత్రంలో పడకు, నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను, నీ శరీరంలో పిశాచత్వం ఇప్పుడు తొలగిస్తున్నాను నేనంది. అంటే అమ్మ అనుగ్రహం ఎంత గొప్పదంటే శాపమైన పాపమైన తొలగించగలే కారుణ్యం ఆ పరాశక్తి జగదంబది. ఇందులో మరొక సందేశం, పాపాల నుంచి బయటపెట్టే శక్తి ఉన్నటువంటి అమ్మవారిని ఆశ్రయించాలి మనం. ఇది ఇందులో చూపిస్తున్న అంశం. అదే ఆశ్రయించి మరిన్ని పాపాలు చేయాలి అని కాదు ఇక్కడ. అమ్మవారిని ఆశ్రయించి పాపరహితంగా ఉండాలని తప్పించిపోతే అమ్మ అనుగ్రహం బాగు చేస్తుంది. ఎంత అభయం ఇచ్చాడో చూడండి ఇక్కడ. అప్పుడు ఇంకో మాట అన్నది, హాయిగా ఉండు, మీ నాన్న ముసలివాడే పెడి తెలుసా, ప్రస్తుతం ఆయన
ఇలాగ తన సంతానం పాడై అడవులకు వెళ్ళిపోయేదని తెలుసుకుని దుఃఖితుడైపోయి జరాక్రాంతుడై తపస్సులో ఉన్నాడు. ఆయన కూడా సత్సంతానం కలిగా రాజ్యం బాగుండాలని. కొద్ది రోజుల్లో నిన్ను పిలుస్తాడు ఆయన. అది కూడా ఎప్పుడో కాదు, 1-2 రోజులు నిన్ను పిలుస్తాడు. పిలిచి నీకు రాజ్యాన్ని అప్పచెప్తాడు. నువ్వు రాజ్యం చక్కగా పాలించు, క్షేమంగా ఉండు అని అమ్మవారు చెప్పారు. రాజ్యం దత్వా వనే తుభ్యం గంతాస్తి తపసే కిల విషాదంచ హేవీర పరస్వోహని భూపతే. నువ్వు అసలు బాధపడవలసిన అవసరం లేదు. నీ తండ్రి నీకు రాజ్యం అప్పగించాలని మనస్సులో అనుకుంటున్నాడు ప్రస్తుతం. ఎందుకంటే నా పిల్లవాడు తప్పు చేసాడు నిజమే, కానీ ఎంత మంచివాడు, పోరా అంటే పోయాడు, ఎలా ఉండమంటే అలాగే ఉన్నాడు, ఎంత గొప్ప విషయం. అంతేగాని నాకు నాలుగు తన్ని ఆయన వెళ్ళి సింహాసనం మీద కూర్చోలేదు అంటే అతడు పితృభక్తి ఉంది. యవ్వనంలోనో మరో ఆవేశంలోనో తప్పులు చేశాడు కనుక అతన్ని మళ్ళీ చేరదీయాలని ఆలోచన వచ్చింది. కానీ ఈ లోపల శప్తుడైపోయాడన్న వార్త తెలిసి ఇంకా దుఃఖితుడవుతున్నాడు. కానీ ఆయన మనస్సులో నీకు రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాడు, ఎందుకంటే ముసలివాడైపోయాడు కనుక. నేతుం త్వామాగమిష్యంతి సచివాస్తపితుస్తవ. కొద్ది రోజుల్లో నీ వద్దకు నీ తండ్రి పంపించినటువంటి మంత్రులు వస్తారు. వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళు. అప్పుడు నీ సింహాసనంలో అభిషిక్తుడు అవుతావు సుమా అని అమ్మవారు తెలియజేస్తే, అమ్మవారు అనుగ్రహం చేత పిశాచ దేహం పోయి దేహం పవిత్రమైంది మహానుభావుడికి. అంటే పురశ్చరణాది హోమములు లేకపోయినా భక్తితో అమ్మవారిని స్మరిస్తే ఆ మంత్రశక్తి కాపాడింది. ఇది తెలుసుకోవాలండి. ఇక్కడ ఈ కథలో పరిశీలించవలసిన అంశములు ఇవన్నీ. అంత క్షుణ్ణంగా పరిశీలిస్తే తెలుస్తుంది. అప్పుడు నారదుడు వారు ఆ మహానుభావుడు ఎంత సహకరిస్తుంటాడు అని అరుణుడి వద్దకు వచ్చాను. అరుణుడు గుర్తున్నాడా? ఎవరు? సత్యవ్రతుడి తండ్రి, అంటే త్రిశంకువు యొక్క తండ్రి. అప్పుడు నారదుడు వారు అరుణుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏంటో టైం చూసుకుని వెళ్తాడు ఆయన. అన్న విధంగా ప్రేరేపించింది అమ్మ దుర్గాంబ. అక్కడికి వెళ్ళి అతన్ని ఓదార్చాడు. ఖేదమాధాయ మన సుచోచ బహుదా నృప. బాధపడుతున్న రాజును చూసి నువ్వింక దిగులు విడిచిపెట్టే, నీ పుత్రుడు యోగ్యుడయ్యాడు, తెప్పించి అతన్ని అనగానే వెంటనే ఆనందభరితుడై మంత్రులను పంపించాడు. ఆ మంత్రులు వెళ్ళి నీ నాన్న నిన్ను పిలుస్తున్నాడయ్యా, ఆయన నీ పట్ల ఇప్పుడు సదభిప్రాయంతో ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నా పిల్లవాడు నిజానికి రాజ్యార్హుడు, మేధావి, తెలివైన వాడే, ధర్మ నిర్ణయం తెలిసిన వాడే, అంటే తెలిసి తప్పు చేసిన వాడు అతను. ఆవేశంతో ఇప్పుడు అతడు పశ్చాత్తప్తుడయ్యాడని గ్రహిస్తూ ఉన్నాను, కనుకనే పుత్రుని తీసుకురావాలి అని చెప్పాడు, కనుక రావయ్యా నువ్వు అని చెప్తే ఆ పుత్రుని తీసుకువెళ్ళారు. వెంటనే ఆ పుత్రుడు వచ్చిన తర్వాత స్నానములు చేయించి దగ్గర కూర్చోబెట్టుకుని, ఒళ్ళో కూర్చోబెట్టుకుని పుత్రుడితో కొన్ని మాట్లాడుతున్నాడు. ఈ మాటలు జాగ్రత్తగా వింటే రాజనీతి అంటే ఏమిటో తెలియబడుతుంది. పుత్రుణ్ణి నీతిశాస్త్ర విశారద ప్రేమగద్గదయా వాచ. పుత్రుడు అంటే ప్రేమ ఉంది ఆయనకి, అదే సమయంలో నీతిశాస్త్ర విశారదుడు. దానితో పుత్రుడితో ప్రేమగా అంటున్నాడు, నాయన నా మాటలు వినుకొని నువ్వు, ఎందుకంటే రాజ్యభారం నీకు అప్పగించబోతున్నాను, నువ్వు చేయవలసిన కొన్ని పనులున్నాయి. పుత్ర ధర్మే మతి కార్య. ముఖ్యంగా ధర్మమునందే నీ బుద్ధి ఎప్పుడు ఉండాలి సుమా. ఇదొక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు. బుద్ధి ధర్మమునందుంటే దాని విరుద్ధంగా ప్రవర్తించం. అని ధర్మే మతి కార్య మాననీయ ముఖోద్భవ. ఆ ధర్మాన్ని బోధించేటువంటి పండితుల పట్ల గౌరవం ఉండాలి ఎప్పుడు కూడా. నువ్వు చెప్పేది ఏమిటయ్యా అని వాళ్ళని అవమానించరాదు సుమా. ఆ శాస్త్రంలో ఉన్నది చెప్తారు వాళ్ళు. తర్వాత రాజ్యపాలన చేసేటప్పుడు రాజ్యానికి ధనం కావాలి. ఆ ధనం న్యాయముగా ధర్మముగా సంపాదించినది అయ్యి ఉండాలి. అని రాజ్యాన్ని నడపడానికి మద్యపానంతో కొంత, లాటరీల ద్వారా కొంత, ఇలా రాజ్యపాలన చేయరాదు. ధర్మ మార్గంతో సంపాదన చేయాలి అని చెప్తున్నాడు. అందుకే న్యాయాగతం ధనం గ్రాహ్యం రక్షణీయా సదా ప్రజా. ఇలాంటి రాజనీతి మనకున్నదన్న విషయం ఈ కాలంలో ఎవరికి తెలుసండి? తండ్రి పోతే కొడుకు సింహాసనం ఎక్కేస్తాడు, అదే రాచరికం అనుకుంటున్నామే కానీ ధర్మం తప్పితే రాజ్యపుత్రుడు కూడా అర్హుడు కాదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే గొప్పగా బోధిస్తున్నారు ఇక్కడ. ఇలాంటివి పాఠాలుగా చిన్నప్పటి నుంచి నేర్పితే బహుశా అవినీతి నాయకులు రారేమో. లేకపోతే ఎవరైనా గెలిచితే నేతలకి ఈ పురాణాల్లో చెప్పిన రాజనీతి శాస్త్రం పుస్తకాలుగా ఇస్తే చాలు, వాళ్ళు బతుకులు బాగుపడతాయేమో చూడాలి. అందుకే గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. న్యాయాగతం ధనం గ్రాహ్యం. న్యాయంగా వచ్చిన ధనాన్ని మాత్రమే స్వీకరించాలి. రక్షణీయా సదా ప్రజా. ప్రజల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉండాలి, అది నీ పని. నా సత్యం కాపి వక్తవ్యం. అసత్యం ఎప్పుడూ పలకకూడదు సుమా. నా అమార్గే గమనం క్వచిత్. కోడని దారుల్లో నడవరాదు. శిష్ట ప్రోక్తం ప్రకర్తవ్యం. శిష్టులు చెప్పిన దాన్ని పాటించు. శిష్టులు అంటే శాస్త్రాన్ని ఆచరించే వాళ్ళు శిష్టులు. అలాంటి శిష్ట పురుషులు ఏం చెప్పారో చెయ్యి నువ్వు. అన్ని శాస్త్రాలు మనం చదవగలమా? కానీ శాస్త్ర ప్రకారం జీవించే మహాత్ములు ఉంటారు.
వాళ్ళు చెప్పినట్టు చెయ్యి. ఇంకో విధంగా ఉంది సుమా. అలాగే మంత్రుల విషయం ఎప్పుడు గౌరవించు, మంత్రులు చెప్పిన విషయములు గ్రహించు, మంత్రులతో మంతనాలు చేయి. కానీ మంత్రులు పరదేశ వ్యామోహం కలిగినట్లయితే ఆ మంత్రుల్ని వెంటనే విడిచిపెట్టు. ఇది తెలుసుకోవాలి. అంటే ఇక్కడుంటూ విదేశాల వైపుతో చేతులు కలుపుతూ దేశాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నించేటువంటి వాళ్ళు నాయకుల స్థానంలో కూర్చోరాదు అని చెప్పింది మన భారతదేశం. తెలుసుకోండి. ఇక్కడ అదే ఇక్కడ కూర్చుని విదేశాల వల్ల వచ్చే ఆర్థిక సహాయం పొందుతూ పక్క శత్రు దేశాలకు సహాయంగా ఉంటూ ఉన్న దృఢపాలని దెబ్బతీయాలని ప్రయత్నించి దుష్ట నాయకులు ఈ దేశానికి దాపురించకుందురుగాక అని మనం నమస్కారం చేసుకుంది ఈ సమయంలో. కనుక ఎప్పుడైనా న విశ్వసేత్ పరాసక్తం సచివం, శత్రు దేశాలపై ఆసక్తి చూపినటువంటి మంత్రుల్ని విడిచిపెట్టాలి. ఇది గుర్తుపెట్టుకో. శుష్కవాదో న కర్తవ్యో, లేనిపోని తర్కాలు కబుర్లు విడిచిపెట్టాలి. దుష్ట సంగంచ వర్జయేత్, దుష్టులతో స్నేహం విడిచిపెట్టు. యష్టవ్యా వివిధ యజ్ఞా, యజ్ఞములు ఆచరించు. దాన్ని బట్టి దేశానికి నీకు క్షేమం. అదేవిధంగా పూజనీయ మహర్షయ, మహర్షుల్ని పూజించు. అలాగే ద్యూతరతుల్ని నమ్మకు. ద్యూతరతులు అంటే అదృష్టి మీద బతికేయాలని జూతాలు చాలా ఉన్నాయి, వాళ్ళని నమ్మకు. అదేవిధంగా వేట మీద ఎక్కువ ఆసక్తి చూపించుకు. క్రూర మృగాల వల్ల ప్రజలకి బాధ కలగకుండా ఉండడం కోసం ఎంత అవసరమో అంత, అదే అత్యాదరం చూపించుకు. బ్రాహ్మీ ముహూర్తే కర్తవ్యం ఉత్థానం, బ్రాహ్మీ ముహూర్తంలో లే, ముందు చేయవలసిన సూర్యోదయాత్పూర్వం స్నానాధికాలు పూర్తి చేయి. దాని తర్వాత పరాశక్తే పరాం పూజాం భక్త్యా కుర్యాత్ సుదీక్షిత, అమ్మవారిని నిత్యం ఆరాధన చేసుకో, ఇది జన్మ సాఫల్యం వస్తుంది సుమా అని చెప్పి ధర్మశాస్త్రములను బోధించి మంత్రుల ద్వారా వశిష్ఠాది మహర్షుల ద్వారా పట్టాభిషేకం చేశారు. ఎవరికి అంటే త్రిశంకునికి పట్టాభిషేకం చేశారు. త్రిశంకుడు సత్యవ్రతుడు పట్టాభిషిక్తుడై చక్కగా రాజ్యపాలన చేస్తున్నాడు. ఇంతవరకు అయింది కదా. మరి త్రిశంకు స్వర్గం ఏమిటో చూద్దాం, ఆ కథ కూడా. అదేమిటో రేపు తెలుసుకుందాం. ఇప్పటి వరకు చెప్పిన కథలో శుభంతో మనం పూర్తి చేసాం. అమ్మవారి అపార కారుణ్యం మనకి ఏమిటో ఇవాళ మనకు తెలిసింది కనుక ఆ తల్లికి నమస్కారం చేసుకుంటూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణ నమోస్తుతే. ఆ జగన్మాతయే కనకకాంతుల కనకదుర్గగా ఉన్న మహాక్షేత్రంలో మనం ఉన్నాం. కృష్ణానదీ తీరంలో విజయవాటికలో కనకదుర్గమ్మ సన్నిధిలో ఉండి కథ చెప్పుకోవడం ఆ దుర్గానుగ్రహానికి హేతువు. రేపు మనం మళ్ళీ సమావేశమై కథ కొనసాగింపులో మరో కథలోకి మనం ప్రవేశించబోతున్నాం. పురాణ కథలతో మన బ్రతుకుని ధన్యం చేసుకుంటున్నాం. స్వస్తి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణ నమోస్తుతే. శ్రియకాంతాయ కళ్యాణధేనుధేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శ్రీ దుర్గామాతాకి, శ్రీ దుర్గామాతాకి, శ్రీ దుర్గామాతాకి జై.